స్పాట్ లైట్ విత్ సతీష్ లో భాగంగా మనతో పాటు ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధమైన అద్దంకి దయాకర్ గారు. కేసీఆర్ కాబోయే సీఎం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 78 సీట్లు వస్తాయి, రేవంత్ రెడ్డి సర్వేలో తేలిందని కేటీఆర్ అంటున్నాడు. కేటీఆర్ మరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్తారా కేసీఆర్? బీఆర్ఎస్ లో వాళ్ళ చర్చ అదే కేటీఆర్. నెక్స్ట్ కేటీఆర్ హరీష్ రావా? 2034 వరకు మాదే అధికారం అని రేవంత్ రెడ్డి అంటున్నారు. అహంకారమా అతి విశ్వాసం? భరోసా, నమ్మకం. అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి వర్గం ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారు అంటారు, వాస్తవాన్ని? సుధాకర్ ఇట్లా వస్తుంది, రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా నేతలతో అద్దంకి దయాకర్ వైరం కొనసాగుతుందా, ఆగిపోయిందా? ఆ ఇష్యూస్ కూడా సరే ఆ సందర్భంలో వచ్చినాయి, ఆ ఫ్లక్చుయేషన్స్ కూడా. కోమటిరెడ్డి అద్దంకి దయాకర్ మధ్య గ్యాప్ లేదు ఇప్పుడు. నేను కోమటిరెడ్డి బ్రదర్స్తో కలిసి అసలు ప్రశ్నారావణ్ వ్యవహారంలో అద్దంకి దయాకర్ కామెంట్ ఏంటి? ఆయన కొడకల్లారా అన్నాడు, అవును. మనోడు కొడకల్లారా అన్నాడు. అవును, ఆ కొడకల్లారకు శిక్ష లేదు, ఈ కొడకల్లారకు శిక్ష పడ్డది. తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నా. తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాను కొడకల్లారా. ప్రశ్నారావణ్ మాట్లాడింది కరెక్టా కాదా? హిందూ దేవతల దృష్టి వచ్చినప్పుడు ఈ దేశం యొక్క మూల సిద్ధాంతాలు వాళ్ళు కాబట్టి ఎక్కువ మంది బాధపడతారు. అంటే ప్రకాష్ రాజ్ మాట్లాడే ఏజెండా కాంగ్రెస్ ఏజెండా. బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏమని ఉన్నారు, వాళ్ళు హిందూ సమాజం లెక్కున్నారు. బీజేపీకి హిందూ సమాజానికి రఘురామకృష్ణరాజు ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతం అంటున్నారు దళిత క్రిస్టియన్స్ విషయం. అట్లా సమర్థించుకున్న ఒక వర్గాన్ని వ్యతిరేకించినట్టుగా ఉంది. అది తగ్గిస్తే మంచిది మనకు. అందరూ ఒకే సమాజ వర్గానికి చెందిన నేతలు అద్దంకి దయాకర్ టార్గెట్. కోదండ రామ్ గారికి కేసీఆర్ గారికి రిఫ్ట్ వచ్చినప్పుడు కూడా నేను చేసిందేందో నాకు తెలుసు. ఈ వారం స్పాట్ లైట్ విత్ సతీష్ లో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు, అంతకు మించి ఉద్యమకారుడిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధమైన అద్దంకి దయాకర్ గారు. ఒక రకంగా స్ట్రాంగ్ వాయిస్, ఎట్ ది సేమ్ టైం సాఫ్ట్ వాయిస్. ఎలా చూసుకున్నా ఒక 360 డిగ్రీ కోణంలో మనం అద్దంకి దయాకర్ గారిని చూడొచ్చు. మనతో పాటు ఉన్నారు. దయాకర్ గారు, అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఎమ్మెల్సీ అయ్యారు, ప్రభుత్వ విప్ అయ్యారు. గతంలో ఎవరికి వెంటాడిన దురదృష్టం అద్దంకి దయాకర్కి వెంటాడింది. రెప్పపాటులో స్వల్ప తేడాతో 2 సార్లు ఓడిపోయిన సందర్భం మనం చూసాం. సరే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందరిలో ఒకటే టాక్, నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నారంటే అద్దంకి దయాకర్కి ఏమిస్తారు? ప్రతి పత్రిక, ప్రతి మీడియా కూడా మాట్లాడేది అదే. వస్తుందా రాదా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో లెక్కలు వేరు, ఈక్వేషన్స్ వేరు, సమీకరణాలు వేరు. ఎమ్మెల్సీ వచ్చింది, ప్రభుత్వ విప్ అయ్యారు. అదృష్టం కలిసి వస్తే రేపు మంత్రి కూడా అవుతున్నారు. ఎలా చూస్తున్నారు ఈ జర్నీని మొదట, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత? అంటే సుదీర్ఘకాలంగా నేను చాలా పరిచయం. అవును. అంటే మీడియా మిత్రులకు అందరికి కూడా. అంటే రాజకీయాలకు నేను వస్తాని అనుకోలేదు, వస్తా అనుకోలేదు అనేది కాదు. సందర్భం ఎట్లా వస్తుంది అనే అంశం మనకు ప్రిడిక్ట్ చేసేటట్టుగా లేదు. వచ్చిన తర్వాత ఒకటి ఎమ్మెల్యేనా, ఎంపీనా, లేకపోతే ఏదో అధికార పోస్ట్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సరే, 2 సార్లు, ఒకసారి అయితే చెప్పలేము కానీ రెండోసారి అయితే ఆల్మోస్ట్ ఆల్ గెలిచిన దాన్ని ఓడగొట్టింది. అది ఆ క్షణానికే మర్చిపోయినా. మళ్ళీ ఎట్లా కొట్టాడనేది ఆలోచన. దానిపైన పోరాటం కూడా చేశారు మీరు. తర్వాత 3వసారి టికెట్ కొరకు ప్రయత్నం చేయలేదని చెప్పలేము కదా. చేసినాం, రాలేదు. రాకుండా కూడా పెద్దగా ఫీల్ ఏం కాలేదు. తర్వాత మీరు అన్నట్టుగా ఒక ముఖ్యమంత్రి అనే పోస్ట్ తప్పితే అన్ని పోస్టులకు నాది మీడియాలో వచ్చి ఉన్నాయి. అన్ని మంత్రులకు వచ్చి ఉన్నాయి, అన్ని కార్పొరేషన్లకు, అన్ని రకాలు, పిసిసి అని, ఇంకేదో ఏఐసిసి అని అట్లా వచ్చి. బట్ నేను పార్టీకి ఏ విధంగా సహకరించగలను అని అనుకున్నా. అయితే బిఫోర్ ఎమ్మెల్సీ ఆర్ విప్, ఆఫ్టర్ ఎమ్మెల్సీ ఆర్ విప్ చాలా తేడా ఉంది. అదేమో పోరాటం, లేకపోతే అదేమో అపోజిషన్లో ఉండి కొట్లాడడం. అవును. ఇప్పుడు పొజిషన్లో ఉండి చేయాల్సిన బాధ్యత. రైట్. ఇది కొత్త ప్రాక్టీస్ ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు మీరు వస్తుంటేనే ఒక అర్జీ వచ్చింది. అవును. ఒకటి ప్రో ఉంటుంది, ఒకటి కాన్ ఉంటుంది. ప్రోను కాన్ ఎట్లా చేయాలనే దాని విషయంలో ఇది 1 year ప్రాక్టీస్, అది 20 years ప్రాక్టీస్ అనేది. సో మనం ట్రాన్స్ఫర్మేషన్ అనేది కొంత త్వరితగతిన కావాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ
స్ట్రగుల్ మైండ్ సెట్, ఫైటింగ్ మైండ్ సెట్ అంతా కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు పనికిరాదు. అవును, సావధానంగా వినడం, సమస్యను పరిష్కరించడం, ఎలా అని ఆలోచించడం, ఈ కోణం ఉంటుంది. అవును, సంయమనంగా ఉండడం అంతే. ఇప్పుడు రెండవది, గతంలో ప్రజల పక్షాన పోరాడేటప్పుడు ఎట్లా ఉంటుంది, ఆ ఆవేశం ట్రాన్స్ఫర్మ్ అవుతుంటుంది. ప్రజలకు ఏ ఆవేశం ఉన్నదో మనకు పరకాయ ప్రవేశం చేస్తుంది, అది మాట్లాడిపిస్తుంది. అవును, ఇప్పుడు ఆ ప్రజలు ఏమనుకుంటుండ్రు తద్వారా నేను తెలుసుకోవడం, ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండ్రో వాళ్ళని వినడం, వాళ్ళ సమస్య ఏందని అర్థం చేసుకోవడం, అది ముఖ్యమంత్రి గారికి చెప్పడం, సభకు చెప్పడం, మీడియాకు చెప్పడం. ఇది ఇప్పుడు నా రోల్. ఇది కొత్తదైనా సరే ఈ బాధ్యత చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇది ఎక్కువ మందికి మేలు చేసేది. అవును, ఈ రోల్. రైట్. రేపు ఇంకే పొజిషన్ అప్గ్రేడ్ అయినా అది ఎట్లా ఉంటుంది అనేది ఇంకా మనకు తెలియదు. ప్రాక్టికల్గా నేను చూస్తున్నా కదా ఇప్పుడు. అందుకనే ఎట్లా దాన్ని మనము నెగిటివిటీని పెంచుకోకుండా రైట్ ఈ బాధ్యతను నిర్వర్తించడంలో మనం మినిమం 51% ఎగ్జిక్యూట్ చేసినా కూడా మంచిది. అందుకనే కామ్గా అసెంబ్లీని ఇప్పుడు ఇచ్చిన విప్ ఛాంబర్లని కూర్చొని ప్రతి ఒక్కటిగా వినడము, ప్రభుత్వం శాఖలకు సంబంధించి వాళ్ళకు నివేదించడం, ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు చెప్పడం, ఇది డిఫరెంట్గా ఉన్నది. ఓకే, ఇది అంటే కొంచెం 20 years తర్వాత దయాకర్ పొలిటికల్ లైఫ్ పవర్లో ఉన్నప్పుడు ఇటువైపు టిల్ట్ అవ్వడము, చాలామంది నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎట్లా ఉన్నాడు గతం కంటే కంపేర్ చేస్తే. రైట్. అవును. తర్వాత నాకు కూడా ఏంది క్రాస్ చెక్, గతంలో ఉన్నట్టుగానే ఉండాలి, మారితే మారినట్టే వస్తుంది. అవును, అధికారం ఉన్నప్పుడు నిజాయితీగా ఉండాలి, నిక్కచ్చిగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, విజిబుల్గా ఉండాలి, ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. అప్పుడైతేనే ఏదైనా నడుస్తుండే. అవును. తర్వాత ఎప్పుడు కూడా మనము కొంచెం దర్పంతో కానీ లేకపోతే ఇతరత్ర అహంతో కానీ పెరగకుండా చూసుకోవాల్సింది ఉంటుంది. కానీ హెక్టిక్ షెడ్యూల్లో సమ్టైమ్స్ మీలో ఇప్పుడు ఆ ప్రదర్శన లేదు. అంటే నేను గమనించా, మిమ్మల్ని ఒక 20 సంవత్సరాలుగా చూస్తున్నాను నేను, మీలో కొంచెం అది లేదు. ఎందుకంటే లైఫ్ రాజకీయాలంటేనే రాజకీయం, పాలిటిక్స్ ఇస్ నథింగ్ బట్ పాలిటిక్స్. మీ పైన జరిగిన కుట్రలు, మీ పార్టీ అంటే అప్పుడు మీరు తుంగతుర్తి నుంచి పోటీ చేసినప్పుడు మీరు గెలవకూడదంటూ కొందరు తీసుకున్న ఒక సామాజిక కోణం, వీటన్నిటినీ ఎదుర్కొన్నారంటే అది గుండె ధైర్యం కావాలి. రెండోది, 2 సార్లు మిస్ అయిన చాలామంది ఎందుకు ఈ రాజకీయాలని స్కిప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు ఆ పాజిటివిటీ అనేది కంటిన్యూ అయింది కాదంటారా? నన్ను అడ్డుకునే వాళ్ళ పట్ల నేను ఎప్పుడు కూడా ఆలోచించను. ఎందుకంటే ఒకరు అడ్డుకుంటే నేను ఆగిపోయిందంటే నేను నాయకుడినే కాదు. రైట్. అవును, అవును. లేకపోతే ఒక లక్ష్యంతోని, ఒక కోరికతోని మామూలుగా రాజకీయ నాయకత్వం ఉంటుంది. లక్ష్యం ఉండాల్సిందే తప్పితే కోరిక ఎప్పుడు కూడా అది స్వార్థాన్ని పెంచుతుంది. తర్వాత నేను అదే పనిగా కొనసాగడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటంటే, నాకు ప్రజా జీవితం తప్పితే ఇంకో లైఫ్ లేదు. రైట్. వ్యాపార జీవితమో, ఇంకో వ్యాపారమో, ఇంకా ఏదో లేదు. 24/7 మై లైఫ్ విత్ పీపుల్. అవును. ఓడిపోయినా ఉండాల్సిందే, గెలిచినా ఉండాల్సిందే, అధికారంలో ఉన్నా ఉండాల్సిందే, లేకున్నా ఉండాల్సిందే, ఎట్లనైనా సరే నేను ఉండాల్సింది పబ్లిక్ లైఫ్. అవును. సో అలాంటప్పుడు నాకు మొహమాటం లేదు, లేదంటే ఓటమి భయము లేదు, లేదంటే అధికారం రాలేదనే ఒక తాపత్రయము లేదు. అందుకనే నింపాదిగా ఉండగలిగిన. అధికారమే లక్ష్యంగా వచ్చినప్పుడు ఏమవుతుంది, నీకు అధికారం రాలేదు, ఇమ్మీడియట్ నర్వస్ అవుతావు. లేకపోతే ఈ పార్టీలో రాలేదు, ఆ పార్టీలోకి పోతామేమో, ఆ పార్టీలోకి పోతావు, లేకపోతే ఇంకో పార్టీలో. ఇట్లా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్సల్స్ ఉంటాయి. అవును. కానీ కాంగ్రెస్ పార్టీతో ఉండాలనుకున్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకత్వం ఒకవేళ కొంతమంది నా పట్ల వ్యతిరేకంగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నన్ను ప్రిన్స్గానే చూసింది. ఎప్పుడు నాకు ముఖ్యమంత్రి గారైనా, పీసీసీలు ఎవరున్నా, దయాకర్ సర్వీసెస్ నీడెడ్ అన్నట్టుగా ఎప్పుడు నా సర్వీస్ను వినియోగించుకునే ప్రయత్నం చేసి దానికి నేను డెడికేట్ అయి ఉన్నా కాబట్టి పెద్ద ఫీల్. మీరు డెడికేటెడ్గా ఉన్నారు, కానీ నిజంగా మీ సర్వీసెస్ పట్ల కాంగ్రెస్ పార్టీకి అంత కమిట్మెంట్ ఉంటే ఎందుకు మళ్ళీ తుంగతుర్తి టికెట్ ఇవ్వలేదు మీకు? 2 కోణాలు ఉన్నాయి దాంట్లో. థర్డ్ టైం కనుక ఏదైనా కాన్స్పిరసీతో ఓడిపోతే దయాకర్ పొలిటికల్ కెరీర్ ఏంది? ఓకే. దయాకర్ అవసరం పార్టీకి. ఫెడెడ్ లీడర్గా ఉండొద్దు అనేది కూడా ఉంది. ఓకే. అట్లీస్ట్ సెకండ్ టైం గెలిచినా ఓడినట్టుగా ప్రకటించినప్పటికి కూడా దయాకర్ ఫేస్ సేవింగ్ ఉన్నది అక్కడ. ఎందుకు? గెలిచే సమయంలో ఓడగొట్టిండ్రు అనే ఒక సానుభూతి కూడా ఉన్నది. ఓకే.
కానీ ఓటమి అయితే ఇచ్చిండ్రు కదా, సెకండ్ టైం కూడా ఓటమే కదా, థర్డ్ టైం కూడా ఓటమి అయితే ఇది ప్రజల్లో గెలవని మనిషి అనే ఒక పరిస్థితి వస్తుందని కూడా కొంత ఆలోచన ఉంది. చివరి లెవెల్లో అదే ఆలోచించిండ్రట. నేను అక్కడ లేను. నేను పూర్తిగా ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అంతకుముందు పొన్నాల లక్ష్మి గారు ఉండే. ఎప్పుడైనా సరే వాళ్ళు ఇచ్చే బాధ్యతను తీసుకోవాలనుకున్న తప్పితే వాళ్ళ మీద కొట్లాడి నాకు ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. చివరికి ముఖ్యమంత్రి గారు అప్పుడు అన్నాడు, నీ కొరకు నువ్వు కొట్లాడుకోకపోతే ఎవరు కొట్లాడతారు అంటే, నేను అన్న, మీరు పోటీ చేయమని చెప్తే చేస్తా, ఎందుకంటే అన్ని రకాల స్ట్రెంగ్స్ అవసరం దానికి. అవును, లేదు పార్టీ కొరకు పని చేయమంటే చేస్తా, ఇది నా మిషన్ తప్పితే అంటే అట్లనే ఉన్నా నేను. అందుకని టికెట్ రాకున్నా కూడా ఇమ్మీడియట్గా వీడియో ఎందుకు పెట్టినా, అవును, టికెట్ కొరకే దాకరు వేచి చూస్తున్నాడు, టికెట్ రాకపోతే ఎమ్మటే ఏదో పార్టీ మారేటట్టుంది, లేకపోతే ఇంకేదో చేసేటట్టుంది అని. అప్పటికి 2-3 పార్టీలు సంప్రదించినా సరే ఆ సంప్రదింపులు కూడా జరగొద్దని ముందే వీడియో పెట్టిన. ఇటు డిక్లరేషన్ అయితే జస్ట్ 3 minutes అటు పక్కకు వీడియో పెట్టేసి అందరికి మీడియాకి పెట్టా. సేమ్ నేను వీడియోలు మీకు అంతా పెట్టేట. అవును, కాబట్టి పార్టీ నా పట్ల ఆలోచన ఉంది, రాష్ట్ర పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ. బట్ నేను ఎంత మేరకు ఏ స్థాయిలో వాళ్ళకి సర్వీసెస్ అందిస్తా అని విషయంలో నాకు ఒక అంచనా అయితే లేదు. నేను పనే నా సంస్కృతి, దట్స్ ఇట్. పని చేసుకుంటూ పోతే పదవులు. ఇప్పుడు ఎట్ ఏ టైం మాకు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, విప్ కూడా ఇచ్చింది కదా. అవును, కాబట్టి పని అవసరం దాకర్ అనేటువంటి పార్టీ భావిస్తేనే కదా, లేకపోతే అదర్వైజ్ ఎట్లా వస్తుంది? అంటే పార్టీ నిర్ణయాన్ని మీరు సావధానంగా శిరసావహించారు, కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీపై కుట్ర లాగలేదు, వాస్తవం కదా. దానికి కొంతమంది ఏమంటారంటే, పండ్లున్న చెట్టుకే కదా రాలు అంటారు. నేను నన్ను ఎవ్వరు వ్యతిరేకించినా నేను వాళ్ళని వ్యతిరేకించా. నేను అనుకూలంగా ఉండాల్సింది ప్రజలకు. ఇంతకుముందు చెప్పిందానే కొనసాగిస్తా. చాలామంది ఏంది దయాకరణ అందుబాటులో ఉండట్లేడు పార్టీ పవర్లోకి వచ్చినప్పుడు అనే గుసగుసలు కూడా వినపడుతున్నప్పుడు నేను జాగ్రత్త పడుతుంటా. ఎందుకంటే కొన్ని అన్వాంటెడ్ ఇష్యూస్లలో నేను పార్టిసిపేట్ చేయను. పార్టీ కొరకు ఏది చేయమంటే అది చేస్తాను. కానీ ఇప్పుడు కొన్ని పనులో, లేకపోతే కాని పనులో, లేకపోతే పైరవీలో ఇట్లాంటి వాళ్ళకి దూరంగా ఉంటా. అది కొంత చివరికాడ గుసగుసలు అన్నాయింది చెప్తే ఎవరి కోసమో నేను అవినీతిని, ఎవరి కోసమో నేను అక్రమాలు చేయడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే నేను బిల్డప్ చేసుకున్న లైఫ్ ఇది. నేను ఇట్లా ఉండాలనుకున్నా. అవును, అట్లీస్ట్ ఇప్పుడు నేను మంచి మంచి నాయకత్వాన్ని చూసి ఎదిగిన వాళ్ళం. అవును, పేర్లు అవసరం లేదు కానీ. అవును, వాళ్ళలో 10% ఉన్నా చాలనుకొని వచ్చిన వాళ్ళను వీళ్ళకి సమెక్స్ ఏదో ఒక పైరవినో ఒక ఇల్లీగల్ ఏదో చేయమని వస్తుంది. అవును, నీకు ఖచ్చితంగా నేను పక్కన పెడతా. అప్పుడు అటు కొంచెం వాళ్ళకి ఇబ్బంది. అరే దయాకర్ అని చెప్పితే, మంచి చెప్పితే ఎంతకైనా తెగిస్తాం. తెగించాల్సిన అవసరం లేదు. మంచి ఎవరైనా చెప్తే చేస్తారు. మా ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే కింది స్థాయి ఎమ్మెల్యే గారు, ఆ కింది స్థాయి ఎవరైనా అధికారం సర్పంచ్ అయినా చేస్తారు. కానీ అనవసరమైన రాద్ధాంతాలు తెచ్చే పనుల దగ్గర ఉండను. సెకండరీ ఏంటంటే, ఇలాంటప్పుడే మంచి ఏంది చెడు ఏంది అనేది మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా. అంటే మీకు ఎమ్మెల్సీ పదవి రావడానికి, ప్రభుత్వం రావడానికి ఇన్ని ప్రతికూలతల మధ్య కారణం ఎవరు? అనుకూలంగా వచ్చినా ప్రతికూలంగా వచ్చిన పార్టీ. నన్ను ఆపిన పార్టీ మంచి కొరకే ఆపింది. అవకాశం ఇచ్చినా ఇస్తుంది. రేపు అవకాశం పెంచినా పార్టీ పెంచుతుంది. సో అంటే అవకాశం పెంచిన పార్టీ పెంచుతుంది అంటే మంత్రి పదవికి ఛాన్స్ ఉన్నట్ట. మంత్రి పదవి ఇస్తే మనం నష్టమేంది కాదనేది ఏముంటది, ఇవ్వకపోతే బాధపడేది ఏముంటది. బోత్ వేస్. అరే ఫస్ట్ ఇప్పుడు సతీభాయ్ ఫస్ట్ లిస్ట్ని నా పేరు ట్రోల్ అయింది. అవును, 13th 14th నెంబర్ అని పెట్టి సమ్ఎక్స్ 10 క్యాబినెట్ అని చెప్పి ఫస్ట్ మనకి మంత్రి ఇచ్చి తర్వాత ఎమ్మెల్సీ ఇద్దామని అనుకుంటుంది పార్టీ అని అదంటే అయింది. నాకు తెలుసు కదా, నా పేరు వచ్చి నేను ఆ పదవిలో ఉన్నప్పుడే అది వాస్తవం అని అంగీకరిస్తా. రైట్. ప్రచారాలు ఇంకేం జరిగినా కూడా పట్టించుకునే స్థితి నాకు మొదటి నుంచి అలవాటు. సో అలాంటప్పుడు ఇప్పుడు చాలామంది అన్న ఎలిజిబిలిటీ ఉన్నది, జెన్జీలో మీలాంటి వాళ్ళు ఉండాలి, కొంచెం ప్రజల కొరకు వస్తుంది. అది ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు, పార్టీ చూసుకుంటారు. నా అవసరం ఉన్నది అని అనుకుంటే. అదర్వైజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు,
ఫలాని వ్యక్తి రేవంత్ రెడ్డి గారితో మంచిగా ఉంటాడు కాబట్టి ఆయన కంపల్సరీ ఒక మంచి పదవి వస్తుందని అందరూ ఊహిస్తారు. అవును. ముఖ్యమంత్రి గారితో నేనున్నంత సాన్నిధ్యం అంటే మీన్స్ రాజకీయంగా వారికి రకరకాల వివిధ కోణాల నుంచి వారికి ఆత్మీయులు ఉంటారు, దగ్గర ఉంటారు. అవును. రాజకీయాల్లో ఏంది, రేవంత్ రెడ్డి గారికి మంచి అనుకూలంగా ఉండేటోళ్ళు ఒక టాప్ 10లో ఉంటే నేను ఒక్కరిని ఉంటాను. వారే ఇచ్చేది ఉంటే ఎప్పుడో అది ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఓకే. ఇట్లా డ్రాగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మల్టిపుల్ కాంగ్రెస్ అంటే మల్టిపుల్ లేయర్స్ ఉంటుంది. అట్లా కూడా ఇక్కడ దానిక పార్టీ తీసుకొచ్చింది అంటే ముఖ్యమంత్రి గారి సహకారం, పార్టీ సహకారం ఉన్నట్టే కదా. రేపటి రోజున అందుకనే చాలా మంది ఇది ఈ క్వశ్చన్ వచ్చేటప్పుడు కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఎందుకు ఆపుతుందంటే ఒక మంత్రి కొరకు ఏమైనా ఇంటర్వ్యూలు చేయించుకుంటుంటే కూడా నేను చాలా ఈ మధ్యన తగ్గించిన. ఓకే. ఇప్పుడు అడిగిపిచ్చే ఇట్లా వచ్చారంటే నో, మంత్రి పదవికి నేను ఎలిజిబుల్ కాదనేది లేదు. రైట్. అకాడమిక్గా నా అంత హై స్టాండర్డ్స్తో ప్రొఫైల్ చాలా తక్కువ మంది ఉంటారు. అట్ ద సేమ్ టైం తెలంగాణ సామాజిక భౌగోళిక రాజకీయాల్లో ఆ స్థాయి అవగాహన దాదాపు నేను అనుకుంటే ఒక 3000 పైచిల్ గ్రామాలు తిరిగి ఉంటుంది ప్రతి ఉత్తర తెలంగాణ. తర్వాత రాజకీయంగా మనకు జాతీయ అంతర్జాతీయ రాజకీయాల మీద అవగాహన ఉన్నప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మనం ఎంత మేరకు చేయొచ్చు అనేది అంచనా ఉంది. కానీ నీ అవసరం ప్రభుత్వానికి పార్టీకి ఉందా అనే దాని మీద ఆధారపడే మంత్రి ఉంటుంది కాబట్టి వస్తే కాదనేది లేదు, రాకపోతే బాధపడేది లేదు. ఓకే. అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి వర్గం కొన్ని కుట్రలు జరిగినా రేవంత్ రెడ్డి దన్నుగా నిల్చున్నారు, ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారు అంటారు, వాస్తవేనా? డెఫినెట్లీ. రేవంత్ రెడ్డి వర్గం ఎందుకుంటా అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వర్గం కాబట్టి. ఓకే. ఇప్పుడు చూడు, నా స్వార్థం ఏముండే, స్వార్థం అనొచ్చు, కేసీఆర్ను కొట్టడానికి, కేసీఆర్ను టార్గెట్ చేయాలంటే ఎవరు అని అన్నప్పుడు సుదీర్ఘకాలం మేము ఉత్తమ్ గారికి సహకరించడం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారితో ఉన్నా. అవును. వారు పీసీసీగా ఉన్నప్పుడు వారితో ఉన్నా, వీరు పీసీసీగా ఉన్నప్పుడు వీరితో ఉన్నా. రేవంత్ గారి విషయంలో ఇంకెక్కువ నేను రెస్పాండ్ అయిందని అందరి భావన. కానీ పార్టీ అవసరాల రీత్యా రేవంత్ రెడ్డి గారి సేవలు పార్టీకి అవసరం కాబట్టి నా నాయకుడిని నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను ఎంతకైనా తెగించి నేనైనా నష్టపోతా. అట్లని చెప్పి ఆయన నన్నేం వదిలేయలే. ఓకే. వర్గం అని మేము భావించలే. ఆయన కూడా దయాకర్ సిన్సియర్గా కాంగ్రెస్ పార్టీ కొట్లాడతాడు కాబట్టి దయాకర్కి మనం సహకరించాలనే ఉద్దేశంతో వారి మద్దతు లేకుండా ఇవి రావడం అనేది సాధ్యమేం కాదు. అట్లని చెప్పి మిగతా నాయకులు ఎవరు ఎప్పుడు ఎట్లా సహకరించిందో కూడా నాకు తెలుసు. రైట్. పుష్ లేకపోతే రాలేదు, వచ్చిన దానికి పుష్ అందరు ఉన్నారు. రైట్. మిగతా నాయకులంతా కూడా ముఖ్యమంత్రి గారితో పాటు. ఓకే. కానీ చాలామంది దయాకర్ ఇట్లా కోస్తే రేవంత్ రెడ్డి వెళ్తాడు ఇట్లా అనండి. అవును. ఎందుకంటే ఇప్పుడు నా మిషనే మా రేవంత్ రెడ్డి గారి మిషన్ ఏంది, రాష్ట్రంలో నా స్వార్థం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే, రేవంత్ రెడ్డి గారు నాయకుడు అయితే కేసీఆర్ని టార్గెట్ చేసి కొట్టగలడు, టాస్క్ కంప్లీట్. ఓకే. ఇప్పుడు నా నాయకుడు ఏం చేస్తున్నాడు ముందే అనుకున్నారు మీరు, అంటే ఎన్నికలకు ముందు అనుకున్నారు రేవంత్ రెడ్డి అయితేనే కేసీఆర్ ను కొట్టగలడు అంతే. మీరు నాగార్జున సాగర్ క్లిప్ చూడండి, మీరు వెతికి చూడండి, ఉంటది. మా లాంటి వాళ్ళం ఒక 10 మంది కనుక ఉంటే కేసీఆర్ నువ్వు కథం అని చెప్పాం జాన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు. అవును. ఆయన ఒక్కడే 10 మంది లేక పని చేసుకున్నాడు, మేము సహకరించినాం అంతే. ఓకే. మైండ్ ప్లాన్ అంతా. రేవంత్ రెడ్డి లేకపోతే కేసీఆర్ ఓడించడం కష్టమయ్యేది. కొంచెం కాదు, ప్రజా వ్యతిరేకత వస్తే కొట్లాడితే అయినా నాయకుని చూసి ప్రజలు వస్తారు కదా. అవును. ఆ టైంలో అనుకున్నాం అది ఆ టాస్క్ కంప్లీట్. ఇప్పుడు నా టాస్క్ లో ఏంది, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి నేనేమైనా ఉపయోగపడగలనా. ఓకే. దాంట్లో ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏంది, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం. ఆయన మిషన్లోనే నేను ఉంటా. ఓకే. ఇప్పుడు దాని కొరకు నేను ఎప్పుడు 2020 నుంచి ఆ మూవీ కూడా ప్లాన్ చేసుకున్నా కదా. అవును. అది రాబోయే కాలంలో రిలీజ్ అయ్యేది, జాతీయ రాజకీయాల మీద అది పూర్తిగా. అవును. రాహుల్ గాంధీ ఎట్లా తను ఎమర్జ్ అయిండు, అసలు కాంగ్రెస్ ఐడియాలజీ ఏంది, కాన్స్టిట్యూషన్ ఐడియాలజీ ఏంది, దేశంలో జరుగుతున్న ఏంటనేదే మొత్తం ఆ సినిమా. ఓకే. అది పొలిటికల్ పర్వ్యూ ఉంటుంది కాబట్టి దాన్ని రాహుల్ గాంధీ మీద సినిమా, అది రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఐడియాలజీ మీద. రైట్. ఓకే. కాంగ్రెస్ ఐడియాలజీ, ఇండియా యొక్క పరంపర. రైట్. ఏది మన పురాతన సనాతన ధర్మం మొదలు పెడితే కాన్స్టిట్యూషన్ ఎరా వరకు ఎట్లా మన ట్రాన్స్ఫర్మేషన్, ఇండియన్ ట్రాన్స్ఫర్మేషన్, ఇండియా ఫైల్స్ దాని పేరే. ఓకే. సో దాన్ని తీసి పెట్టుకున్నది కూడా అందుకే.
అంటే ఇండియా ఫైల్స్ తీయటానికి కాశ్మీర్ ఫైల్స్ ఆదర్శమా కాదు, ఇది లేదా అది చూసి ఇలా చేస్తే మన జనంలోకి మన అనుకున్నది ఏం దాని ముందు అనుకున్న పేరు ఇండియా స్టోరీ. ఓకే, అంటే ఇండియా గురించి చెప్పాలనుకుంటున్నప్పుడు ఇప్పటి రాజకీయాలు అప్పటి రాచరికం నుంచి మొదలు పెడితే ఇట్లా చెప్పుకుంటూ అదొక ఫ్లాష్ బ్యాక్లు ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ సమకాలీన రాజకీయాల మీద నేను దాంట్లో నేనే కదా ఆ పాత్ర, కాబట్టి నా పాత్ర నేను కొట్లాడుతున్న తీరుని చెప్పతూ రైట్ కాంగ్రెస్ ఐడియాలజీని ఎస్టాబ్లిష్ చేయడానికి అది అనుకున్నాం. ఎందుకు అది నాకు అప్పటికే తెలుసు, రేవంత్ రెడ్డి గారి వేవ్ 2020-21కే తెలుసు. ఓకే, ఆయన సైలెంట్గా ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు వచ్చిన గాలి వచ్చింది, కానీ మధ్యన గాలిని కొంతమంది డిస్టర్బ్ చేసిన, లేకపోతే 90 దానికి వెళ్ళిపోతుండే సీట్లు. ఓకే, ప్రచార సమయంలో నేను ముఖ్యమంత్రి గారు కలిసి తిరిగేటప్పుడు కూడా చెప్పేది 90 దాటబోతున్నాం మనం అని నేను కూడా అనుకుంటుంటే, కానీ నేను అనుమానపడుతుంటే ఆయనకేం లెక్కలతో ఎక్కాలతో తెలుసు, చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. అవును, చాలా క్యాలిక్యులేటెడ్, చాలా వివరాలు సంపాదిస్తాడు. అప్పుడు మేము ఫ్లైట్ టు ఫ్లై ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes ఉంటే ఆ 45 minutesలో కూడా రెస్ట్ తీసుకుంటూ చెప్పేది, ఒక్క డైలాగ్ స్లిప్ అయినా అవును సీట్ల పంచాయతీ ఉంటుందని జాగ్రత్తగా మాట్లాడమని చెప్తుండే. అప్పటికి తనకు ఉంది ఒక అంచనా, నాకు కూడా ఉంది. ఓకే, సో అట్లా ఆయన ఒక అంచనాతో పోతున్నాడు. 2034 వరకు నేనే సీఎం అని చెప్పగలుగుతున్నాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్పగలుగుతున్నాడు. సో నేను దాంట్లో వారు ఏం చెప్తే అది పనిచేయడమే ఇప్పుడు నా విధి. ఆ మిషన్లో నేనేం చేయాలనేది వారు డిఫైన్ చేస్తారు, నా రోల్ కూడా. ఓకే, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకుముందేమో నేను ఎట్లా అంటే అట్లా నాదైన స్టైల్లో అవును. ఇప్పుడు నేనేంది డంబు సర్వర్గా ఉంటా. ఓకే, వాళ్ళు ఏం ఇన్పుట్ ఇస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తా. ఓకే, ఎందుకంటే హీ నో వెరీ మచ్ అబౌట్ రాదర్ దాన్ మీ. అవును, నాకంటే నా బలాల గురించి, నా బలహీనత గురించి తెలుసు, వారికి ఎక్కువ తెలుసు, ఎక్కడ వాడాలి, అసలు ఇక్కడ అవసరం లేదనుకుంటే అక్కడ వినియోగించడు. దయాకర్ అవసరం ఉందంటేనే చెప్తారు. సో అట్లా నేను ఇప్పుడు మిషన్ రాహుల్ గాంధీ వేటలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వారి వెనుక నేనున్నా. రైట్, రేవంత్ రెడ్డి వల్లే బీఆర్ఎస్ని ఓడించగలిగామని చెప్తున్న అద్దంకి దయాకర్ 2.5 ఏళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. డిసెంబర్తో 3 ఏళ్ళు కంప్లీట్ అవుద్ది. రేవంత్ రెడ్డి చివరి వరకు ముఖ్యమంత్రికి ఉంటారని కరాఖండికి చెప్పగలరా? 100%. ఎందుకు పదే ముఖ్యమంత్రి మార్పు అని ఎందుకు ప్రచారం మీ పార్టీలో వాళ్ళు పుట్టిస్తుందా? ప్రచారమే నువ్వే చెప్తున్నావు కానీ ప్రచారం వేరు, ప్రాపగండా వేరు, కోరిక వేరు, అనుకోవడం వేరు. ఓకే, కానీ నువ్వు 2 వైపులా చూడు. నా రాజకీయ ప్రత్యర్థులు ఎవరు? ఒకటి బీఆర్ఎస్ స్టేట్లో, 2 బీజేపీ. అవును, వాళ్ళు పోయినసారి కలిసి ఉంటేనే కాలే, అది రాజకీయ రహస్య ఒప్పందం. అది ఎమ్మెల్యేలు మీకు, ఎంపీలు మాకు అనుకొని. ఇప్పుడు అందుకనే మా ముఖ్యమంత్రి గారు ఏమంటారు, మీరు విడిగా వచ్చినా కలిసి వచ్చినా మిమ్మల్ని కలిపి కొట్టడం ఖాయం అనేది ఇప్పుడు నినాదం అది. ఎందుకంటే 2 పార్టీల్లో నాయకత్వ ఏకత లేదు రెండిట్లో. అటువైపు కిషన్ రెడ్డి గారు ఉన్న, బండి సంజయ్ గారు, ఈటల రాజేంద్ర గారు అని, తర్వాత ఇక సంథింగ్ అక్కడ జరుగుతుంది. ఇటువైపుగా కలిసి ఉన్న కడుపులో కత్తులు పెట్టుకుని ఇద్దరు తిరుగుతారు బాబామ్మ. అటు కేసీఆర్ రాట్లేడు, రాడేమో. కేసీఆర్ కాబోయే సీఎం, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 78 సీట్లు వస్తాయి, రేవంత్ రెడ్డి సర్వేలో తేలిందని కేటీఆర్ అంటున్నాడు. ఉత్తది మనోడు సర్వేల మీద, మీడియా వాటి మీద, ఇంకా ప్రాపగండా దాని మీద, ఇంటెలిజెన్స్ అని ఈ కాగితాల మీద పని చేస్తే కాదు. సర్వేలు చేస్తుంటారు కదా రేవంత్ రెడ్డి, రెగ్యులర్ గా సర్వేలు చేస్తుంటారు. నిజంగా అలాంటి సర్వే ఏమైనా జరిగిందా? కొంత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిందన్న స్మెల్ ఏమైనా ఉందా? సర్వేలలో బీఆర్ఎస్ గల్లంత అవుతున్నది, అది భయపడే వీళ్ళు ఇట్లా వస్తున్నారు. ఎందుకు ఆ మాట అంటారు అంటే, కేసీఆర్ అనేటోడు బయటికి రాకపోతే బీఆర్ఎస్కి భవిష్యత్తు తెలియదు. ఆయన ఎందుకు రావట్లేడో తెలుస్తలేడు, కానీ వీళ్ళు మనోని పేరు చెప్పేదో పార్టీని బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నా. హరీష్ రావు ప్యాచప్ కాడు ఇన్ మై వ్యూ. ఎవరితో? కేటీఆర్తో. ఓకే, డెఫినెట్గా. ఇప్పుడు ఇద్దరు బాబామర్ది ఇద్దరు కలిసి రాజకీయాలు చేస్తున్నారు, కాళేశ్వరం మీద పొట్లాడుతున్నారు, అన్ని చేస్తున్నారు కదా. ఇప్పుడు ఒక మాట నీకు ఇప్పుడు నిన్నటి దాంట్లో తెలియలేదా? వారం రోజులు మా నాన్నకి
కాళేశ్వరాన్ని మొత్తం ఎట్లా చేయాలనో అట్లా చేశాను. ఇవాళ మనోని స్టేట్మెంట్ ఏంది, నాకు అవకాశం 3 నెలల్లో నేను ఫుల్ఫిల్ చేస్తా. తేడా లేదు పక్క. ఈ కవిత గారు బయటికి ఎందుకు వెళ్ళిండ్రో, ఏ రోజైనా వీళ్ళిద్దరు మాట్లాడగలిగినరా? సో ఇక్కడ జరుగుతున్న అంతఃపుర రాజకీయాల్లో వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. కల్వకుంట్ల కుటుంబం ఇన్ కన్ఫ్యూజన్. సో దట్స్ వై అదొకటి వాళ్ళ బలహీనతల మీద కాదు. కేసీఆర్ అధికారంలో ఉండి నేను లెజెండ్ను మళ్ళీ 3వ సారి వస్తున్నా అని చెప్పి ప్రగల్భాలు కలిపినప్పుడే వాళ్ళ డాడీనే కొట్టినోడు రేవంత్ రెడ్డి. వీళ్ళతోనైతే ఇది. కానీ ఇప్పుడు కేసీఆర్ కూడా యాక్టివ్ అయ్యారు కదా గతంతో పోల్చుకుంటే. ఎక్కడ అంటే బయటికి రానంత మాత్రాన్ని బయటకు వస్తేనే యాక్టివ్ అయినట్ట. ఇక ఇంట్లో వండుకుంటేనే యాక్టివ్ అని వాళ్ళు అనుకుంటుండ్రు. ప్రజల్లో నిరంతరం తిరిగినోన్ని పక్కన పెట్టి నాకు పనే లేదు వీళ్ళతో అని ఇంట వండుకుంటుంది ఎందుకు తెస్తారు ప్రజలు? పిచ్చోళ్ళు ఏమన్నా? ఇళ్ళ పిచ్చి కాకపోతే కానీ వాళ్ళ పరిపాలన చూసి బండకేసి బాధినాకనే కదా ఫామ్ హౌస్లు ఎందుకుంటున్నారు ఇప్పుడు. లేకపోతే ఫామ్ హౌస్ పక్కన పెట్టు. కేసీఆర్ క్రియాశీలక రాజకీయాలు లేకపోవడానికి కారణం ఏమని మీరు అనుకుంటారు చెప్పండి సతీష్ గారు? ఎవరో పక్కన పెడదాం. వాట్ ఈస్ ద కాజ్? ఒక నోషన్ మీకు ఉంటుంది కదా, ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు? అదే కొంచెం ఆయనకి ఆరోగ్యం సహకరించట్లేదు అనే టాకు. తర్వాత కొంచెం అలాంటప్పుడు కేసీఆరే మళ్ళీ సీఎం కావాలని ఈయన అంటాడు కేటీఆర్. ఈయన మీటింగ్లోనే సీఎం కేటీఆర్ అని అంటుంటారు. ఎక్కడనో లోపల అంతరాల్లో హరీష్ రావుకు నేనే సీఎం అవుతా అని ఉంటుంది. మీతో ఉంటే నేను సీఎం కాదు రావయ్య అని చెప్పి బయటికి వెళ్ళి ఆమె సీఎం అనిపించుకుంటున్నారు. అంటే మీరు ఎలా ఉన్నారంటే బీఆర్ఎస్ కి సైకలాజికల్ స్ట్రాటజిస్ట్ లాగా ఉన్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు కాదు. ఇప్పుడు ఆమె బయటికి పోతే ఇప్పుడు కవితక్క సీఎం అని అంటలేరా? మరి ఇంతమంది సీఎంలు మొన్న మీరు సీఎం లేనైతే అవును డిక్లేర్డ్ ఏంటంటే కేసీఆర్ సీఎం. డిఫాక్టో సీఎంలంతా కేటీఆర్ డిఫాక్టో, నేను హరీష్ రావు డిఫాక్టో సీఎమే, కవిత డిఫాక్టో సీఎమే. ఒక్కసారికి ఒక్క ఓటుకు 4 సీఎంలు ఎందుకు రానాయన అని ప్రజలు మళ్ళీ భయపడరా? కాబట్టి అది వాళ్ళకి తెలిసిన ఆస్కార్ లెవెల్లో నటిస్తున్న వాళ్ళ పట్ల మనం ఏం చెప్తాం? ఇప్పుడు కేటీఆర్ స్టేట్మెంట్ చూసి అదే చూస్తున్నా నేను. ఎందుకు ఈ పగటి కళలకు కూడా ఒక అంచనా ఉండాలి. పైగా 2.5 సంవత్సరాలకే వీళ్ళకు సర్వేల కాడికి పోయింది. సర్వేలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, ప్రోపగండా టీవీలు, సొంత టీవీలు, డబ్బా టీవీలు, ఇట్లా ఇన్ని రకాలుగా చూసి చేస్తే మరి ఎందుకు గెలవలేదు? జూబ్లీహిల్స్ ఎందుకు గెలవలేకపోయినరు? ఎంపీలో 0 ఎందుకు వచ్చినాయి? పోనీ కంటోన్మెంట్ ఎందుకు గెలవలేదు? అది పక్కన రీసెంట్గా మున్సిపల్ వచ్చినాయి, మున్సిపల్ ఎందుకు గెలవలేదు? అప్పుడంటేనే ఎంపీలు బీజేపీ కొరకు ఎంపీలు ఇవ్వాలని చెప్పి చచ్చిరి. మరి మున్సిపల్ ఎవరి కొరకు చచ్చిరు? మాకు పోటీ బీజేపీతోనే కాంగ్రెస్తో కాదని కేటీఆర్ ఈ మధ్యన స్టేట్మెంట్ చేశారు. అవును, పోటీ వాళ్ళతోనే. ఇప్పుడు 70-30 40-60 నడుస్తుంది. వాళ్ళకి పోటీ. అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే 70 ఇవ్వమని వీళ్ళు, ఎందుకు మీకు అంత గెలవరు, 60 ఇస్తాం మీకు 40. ఏం ఆధారంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది? ఇది పక్క దుష్ప్రచారం అని అంటున్నారు. ఒకవేళ దుష్ప్రచారమే బీఆర్ఎస్ బీజేపీ కలవని బీజేపీ ఖండిస్తుంది, బీఆర్ఎస్ ఖండిస్తుంది. పాయింట్ నెంబర్ 1. రేపు మీ ఒంటరిగానే పోటీ చేస్తామని కేటీఆర్ అన్నారు, అమిత్ షా కూడా అన్నారు. తెలంగాణలో మీ ఒంటరిగానే పోటీ చేస్తాం. ఒంటరిగా పోటీ చేస్తే లాభమా, కలిసి పోటీ చేస్తే లాభమా, విడిపోయి పోటీ చేసినా కలిసి ఉండేలాగా పనిచేస్తే లాభమా అనే దాని మీదనే ఆధారపడి ఉంటది. ఇద్దరు ఉమ్మడి శత్రువు కాంగ్రెసే. అవును. కాబట్టి వాళ్ళేదో డ్రామాలు చెప్తే కూడా విని ఆహాహా అట్లనా వాళ్ళిద్దరు వేరా అనే దాన్ని నమ్మడానికి నేను సిద్ధంగా లేను. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇంకోలకు నేమ్ పోకుండానే హరీష్ రావు పోయింది అనేది మా అభియోగం, ఆరోపణే. ఆధారాలు ఉన్నాయా లేవంటే రేపు కలిసినాడు తెలుస్తుంది. అన్ని ప్రిడిక్షన్స్ తోనే ఉంటాయి కదా. మీరు ఏం చెప్తున్నారు? అది టీఆర్ఎస్ పార్టీ పేరు పోవద్దు. ఎలక్షన్ కమిషన్ ఆ టీఆర్ఎస్ పార్టీని ఇంకొకరికి ఇవ్వద్దు. ఇప్పుడు జరుగుతుంది కదా రగడ. అవును, రగడ జరుగుతుంది. ఇప్పుడు ఆమెకు నోటీసులు ఇచ్చారు కదా. ఆ పార్టీ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ వెనకకు రావాలని ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం ఉంది. అవును, కేటీఆర్ కూడా అన్నాడు. దానికి బీజేపీ సహకరిస్తుంది. బీఆర్ఎస్ అనే పదం వాళ్ళకి ఇప్పుడు వచ్చి రాలే. టీఆర్ఎస్ ఏమో వచ్చి సీట్లో కూర్చున్నది. ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన సంథింగ్ అని పెట్టుకున్నారు, అది కూడా టీఆర్ఎస్ అన్నట్టుగా. మళ్ళీ వీళ్ళు వెనకకు రావాలంటే టీఆర్ఎస్ లేదు వాళ్ళకు.
మళ్ళీ నోటీసులు బోటీసులు అన్ని వస్తాయి, మళ్ళీ ఒక పార్టీ టీఆర్ఎస్ పోయి మళ్ళీ ఏం చేస్తారు, ప్రొసీజర్ ఉంది, అదొకటి ఉన్నది. అవును, అంతలా వాళ్ళ బంధం పెనవేసుకొని ఉన్నది. లేకపోతే బీజేపీ మీద ఎప్పుడైనా ఈ 12 సంవత్సరాల్లో ఆ 2 సంవత్సరాలు 2022-23 కేసీఆర్ యొక్క వ్యవహార శైలే బీజేపీకి దూరమై చివరిలో మళ్ళీ కలిసింది. కవిత గారు అరెస్ట్ తర్వాత మళ్ళీ సెటరైట్ అయింది. ఇప్పటికి మాతో లేనప్పుడు బీజేపీతో లేకుంటే ఏడున్నట్టాళ్ళు. 2 ఆలోచన విధానాలు ఉన్నాయి భారతదేశం. ఒకటి ఇండియా కూటమి, 2 ఎన్డీఏ కూటమి. ఇది కాకుండా ఇంకో కూటమి అంతర్వాహిని లెక్క గంగా జమున కాకుండా సరస్వతి ఏమన్నా ఉందా? కాబట్టి ఇక్కడ క్లియర్ మా రాడార్లు లేరు వాళ్ళు. అంటే పోస్ట్ ఎలక్షన్ కలుస్తారని ముందుగానే కలుస్తారని కలిసే ఉన్నారు. కలిసే ఉన్నారని మీరు అనడం వేరు, అఫీషియల్ గా కలవటం వేరు. కలిస్తే ఇప్పుడు అఫీషియల్ గా కలవడం ఏముంది, సింపుల్ కదా అది. మతులు కలిసినాక ప్రేమించినాక పెళ్లి చేసుకోవడానికి పెద్ద సమస్య ఏముంటది. వాళ్ళు ప్రేమలో ఉన్నారు, వాలంటీర్స్ గా ఏం చేసిండ్రు, ప్రేమను భగ్నం చేసి మీలాంటి వాళ్ళు ఉన్నారు కదా. బీజేపీ కోసం వాలంటీర్ చనిపోయిండు. ఏది 0. 39 ఎమ్మెల్యేలు వచ్చినోనికి ఒక్క ఎంపీ సీట్ రాదా? 8 ఎమ్మెల్యేలు వచ్చినోనికి 8 ఎంపీలు వచ్చాయి. మళ్ళీ ఇద్దరికి చూడండి లోకల్ బాడీస్లో ఏం లేవు, ఏం పెద్దగా లేవు, అంటే లిటిల్ పార్ట్. లోక్సభ ఎన్నికల్లో కొంచెం మోడీ చరిష్మా మీద ఓట్లు వస్తాయి కదా. అదే అప్పుడు కాంగ్రెస్ మీరు అపోనెంట్ కదా, అలాగే ఓటర్ ఆలోచిస్తారండి, ఎందుకు అనుకోకూడదు. లోక్సభ ఎన్నికల్లో 30% మించి భారతీయ జనతా పార్టీ ఓటింగ్ వచ్చింది. వేరే అసెంబ్లీ ఎన్నికలు 14% ఆ పర్సెంటేజ్ లో 30% తగ్గిన మున్సిపల్ ఎలక్షన్లు కూడా బీజేపీకి రావాలి కదా. కానీ లోకల్ పార్టీ ఎలక్షన్స్ ఎప్పుడు కొంత అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది కదా. అధికార పార్టీలో మరి లోకల్ అధికారంలో ఉన్న పార్టీకి ఉంటది కదా. అధికారంలో ఉన్న పార్టీకి ధీటుగా దాదాపు 40 సీట్లు అన్నట్టుగా 39 అంటే అవును ఏంది 119 1/3 ఒక్క ఎంపీ సీట్ రాని దాన్ని ఎట్లా సమర్థించుకుంటారంటే మీరేమో మోడీ గారి హవా అటు ఇటు అంటుండ్రు. సరే అప్పుడు కేసీఆర్ హవా లేనట్టే కదా, అన్నట్టే కదా. ఆ కేసీఆర్ హవా అట్లనే అణచివేసే ప్రయత్నం బీజేపీ ఎందుకు చేయదు? మీరు చేసిన అవినీతి అక్రమాలను చేపట్టి నువ్వు ఇక్కడ తగ్గవా, నువ్వు ఇక్కడ ఆగవా, నువ్వు తగ్గితే నేను చేస్తా, ఇట్లా అని ఈ అండర్స్టాండింగ్ ఎందుకు ఉండదు? అవును. కాబట్టి అక్కడ పోటీ పడుతున్నారు బీఆర్ఎస్ బీజేపీ తప్పితే మాతో కొట్లాడటానికి ఇద్దరు బాహుబలి కత్తులు వేసుకొని వస్తారు. అంటే బెంగాల్ రిజల్ట్స్ వచ్చిన రోజు భారతీయ జనతా పార్టీ తన అఫీషియల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఒక ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. భారతీయ జనతా పార్టీ అంత గట్టిగా పోటీ ఇవ్వదని తక్కువ అంచనా వేస్తున్నారా? వాళ్ళకు తెలంగాణలో వాళ్ళ నాయకత్వం అంతా కూడా తెలంగాణ పట్ల విషం జిమ్ముతున్నారు. అది వాళ్ళకి పెద్ద సెట్ బ్యాక్. మోదీ గారి నుంచి మొదలు పెడితే ఆయన పేరేంది మనోడు కర్ణాటక పిల్లగాడు తేజస్వి పెడితే ఇంకెవరో కూడా ఎంపీ ఇంకెవరో కూడా అన్నారు తెలంగాణ పట్ల తెలంగాణ బీజేపీ నాయకులకు ఉన్నంత కమిట్మెంట్ జాతీయ నాయకత్వానికి లేదు. వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ బెంగాల్ మాదిరిగా తెలంగాణ అనుకుంటుంది. అవును, కానీ తెలంగాణ ప్రజల టార్గెట్ బీజేపీగా లేదు. ఎందుకంటే వాళ్ళు చిమ్ముతున్న విషయం సుష్మా స్వరాజ్ గారి కోణం వేరు, అఫ్ కోర్స్ రాజ్నాథ్ సింగ్ గారి కోణం వేరు. ఇప్పుడు మేము జేఏసీలో ఉన్నప్పుడు చూసాం కదా వాళ్ళ వీళ్ళ కోణం వేరు. మరి చంద్రబాబు గారిని సాటిస్ఫై చేయడానికి తెలంగాణ మీద వ్యతిరేకంగా మాట్లాడుతుండో మోడీ, లేకపోతే వాళ్ళు మాట్లాడిన దాన్ని కూడా వ్యతిరేకించకుండా ఉండాల్సిన స్థితి రాష్ట్ర నాయకత్వానికి వచ్చింది అని అంటే అది ఏముందో వాళ్ళ మతలబు. కానీ ఇక్కడ నార్త్ మాదిరిగానో లేకపోతే మమతా బెనర్జీ మాదిరిగానో మేమేమి రాజకీయ కృత్యాలు చేయడానికి ఇక్కడ పార్టీ కానీ ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉండదు. ఇక్కడ ఉన్న అందరి డెమోక్రటిక్ రైట్స్ కాపాడబడతాం కాబట్టి సౌత్లో వాళ్ళకు ఆల్మోస్ట్ ఆల్ కర్ణాటకలో పార్టీ ఉంది. కానీ ఇప్పుడు చూడండి విజయ్ గారు మాతోనే ఉన్నాడు, సతీశన్ మా ముఖ్యమంత్రి, మీ ప్రభుత్వం డికే శివకుమార్ గారు మా ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి, పుదుచ్చేరి వాళ్ళకి ఒకటే ఎన్డీఏ ఉంది. ఇక మిగతా సౌత్లో వాళ్ళు టార్గెట్ చేస్తానుకున్న సెకండ్కు రావాలి వాళ్ళు సింగిల్గా వస్తే అది బీఆర్ఎస్ని కొట్టి. ఓకే, రెండవది మీ అంచనా అంటే
ఇప్పుడు సరే మీ లెక్కల్లోనే మళ్ళీ మేమే అంటున్నారు, మళ్ళీ వచ్చేది మేము అధికారంలో అంటున్నారు. మరి సెకండ్ ప్లేస్ మీ అంచనా ఏంటి? బీఆర్ఎస్ వాళ్ళిద్దరు ఎవరు కొట్లాడుకొని వస్తారో చూద్దాం. ఏది 2028-29 ఓకే, 2034 వరకు మాదే అధికారం అని రేవంత్ రెడ్డి అంటున్నారు. అహంకారమా అతివిశ్వాసమా? భరోసా, నమ్మకం. ఓకే, ప్రజల మీద భరోసా ఉంది, ఇస్తారు అని. రెండోది వీళ్ళ దుప్పట్లో కొట్లాటలు అన్ని మనకు ఎరకైతున్నాయి కదా, అది ఉంటది. మూడవది ఏంటంటే పని చేస్తున్న ముఖ్యమంత్రి ఒకటి, ఓకే, రేవంత్ రెడ్డి గారిని ధీటుగా ఎదుర్కొనే నాయకుడు లేకపోవడం. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ధీటుగా ఎదుర్కొన్న నాయకుడు చెప్పు. కేటీఆర్ కాలేడా? కేటీఆర్ వాళ్ళ అయ్యనే కాలేదు, ఆయన ఎట్లయితాడు? సరే, కేసీఆర్ రెండు సార్లు అధికారం చలాయించిన తర్వాత ఓడిపోయాడు ఒక వ్యతిరేకత వల్ల. మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఆయన వ్యతిరేకత, రెండోది కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారు. రేవంత్ రెడ్డిని మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి రావడంతో ఆ ఊపి తెచ్చాడు, సీఎం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలానే కేసీఆర్ ఓడించినంత మాత్రం కేసీఆర్ వీక్ అయిపోయాడు, బీఆర్ఎస్ వీక్ అయిపోయింది కరెక్ట్. వచ్చినావుగా నా దగ్గరికి. కేటీఆర్ మరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్తాడా కేసీఆర్? చెప్పలేదు. మరి ఎట్లా రేవంత్ రెడ్డి గారికి అపోనెంట్ అవుతాడు? అంటే బీఆర్ఎస్ లో వాళ్ళ చర్చ అదే, కేటీఆర్. కేటీఆరా హరీష్ రావా? చెప్పిండా మనకేమన్నా, మీకేమన్నా లేదు, ఏమన్నా రహస్యంగా ఏమన్నా? వాళ్ళిద్దరు చెప్పరు కానీ బట్ కేసీఆర్ తర్వాత కేటీఆర్ అదే కేసీఆర్ పార్టీని పతనం చేస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. లీడర్ ఎప్పుడు కూడా, మేము రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. అవును, వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత నా పార్టీ ఇమీడియట్ గా తనని పిసిసి చేసింది, ఫేస్ అయింది. అపోనెంట్ ది కేసీఆర్. అవును, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అపోజిషన్ లో ఉన్న పార్టీల నాయకులు మేమే ముఖ్యమంత్రి అభ్యర్థులము, మేము కొట్లాడతామంటే ఎవరు లేరు. దట్ ఈస్ ది పాజిటివ్ యాంగిల్ టు ది సీఎం. రెండవది, ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన వ్యూహాలను, ఆయన ఎత్తుగడలను కనీసం అర్థం చేసుకునే స్థితిలో కూడా ప్రతిపక్ష నాయకత్వం లేదు. ఓకే, కేసీఆర్కు నాకేం పని, నా తరం అయిపోయింది, నాకు 2 సార్లు ఇచ్చిండ్రు, ఇక మా పోరగాలు కొట్లాడుకుంటారు, అక్కడ ఏం చేస్తారు అనుకుంటారు, కానీ అధికారం వదులుతలేడు. ఓకే, పార్టీ అధ్యక్ష పదవి వదులుతలేడు, ప్రతిపక్ష నాయకత్వం వదులుతలేడు. అలాంటప్పుడు ఈ స్థాయిల పంచాయతీ వచ్చిందిగా ఇప్పుడు. అవును, ఎమ్మెల్యేలుగా వాళ్ళు హోదాను పెంచుకోలేరు. మీడియాలో, సోషల్ మీడియాలో. ఇప్పుడు నేను ఒక రోజు చూసిన సతీష్ భాయ్, మీకు బాగా తెలుసు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఓడిపోయి అక్కడ పార్టీ పెట్టుకొని ఓడిపోయి అక్కడ ఆయన డౌన్ అయింది. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ గారు, ఆయన వార్తలు 3 సంవత్సరాల వరకు మలన సాగర్దుండని, ఆయన ఎటన్నా పోని, ఒక డిప్యూటీ సీఎం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ జోన్ పేజీలు వచ్చాయి. అసలు విచిత్రం. జోన్ ఇప్పుడు ఒకవేళ జూబ్లీ హిల్స్ లో ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు అనుకోండి, జూబ్లీ హిల్స్ జోన్ లో ఒక 4 లైన్ల వార్త వచ్చేది. వీళ్ళకి ఏంది, మీడియా ఉంది, సొంత మీడియా ఉంది, డబ్బా మీడియా ఉంది, తర్వాత ప్రాపగండా మీడియా ఉంది, రకరకాల మీడియాతోని ఎక్కడనో ప్లాట్ఫామ్లు పెట్టి కూడా ఇక్కడ చేసే ఉన్నాయి. వీళ్ళు ఎమ్మెల్యేలైనా కూడా ఏ స్థాయి వీళ్ళకు ప్రచారం వస్తున్నది? ఒక డిప్యూటీ సీఎం ఆ రోజున, ఒక మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారు పిసిసి ప్రెసిడెంట్ ఉంటే ఆ రోజు కూడా 22-23 సీట్లు వచ్చినాయి 2014. తర్వాత ఉత్తమ్ గారు అయినప్పుడు మళ్ళీ 18 సీట్లు వచ్చినాయి. ఆయన క్రెడిబుల్ ఉన్న లీడర్. ఆయన వార్తల్ని కూడా మీరు వెతుక్కోవాల్సి వచ్చేది, మా వార్తలు ప్రెస్ మీట్ పెట్టి. ఓకే, కానీ ఇప్పుడు వీళ్ళకి ఇంత ప్రయారిటీ ఎందుకు ఇస్తుంటే వాళ్ళకి సెక్షన్ ఆఫ్ మీడియా ఉంది కాబట్టి. కానీ వాట్ ఈస్ దేర్ రోల్ ఇన్ ద గవర్నమెంట్? ఓకే, ఫస్ట్ గవర్నర్, సెకండ్ సీఎం, థర్డ్ అపోజిషన్ లీడర్. అపోజిషన్ లీడర్ ఎవరికి? మిగతా పార్టీల ఎమ్మెల్యేలందరికీ కేసీఆర్ అపోజిషన్ లీడర్, నాట్ ఈవెన్ బీఆర్ఎస్. ఎల్ఓపిగా ముఖ్యమంత్రి తర్వాత ఆయనకు పాత్ర ఉంటుంది, ఆయన ఐడియల్ అయ్యిండు. నెక్స్ట్ ఎవరిది? అసెంబ్లీలో డిప్యూటీ లీడర్ గా దానికి హోదా లేకపోయినా హరీష్ వ్యవహరిస్తాడు, ఉపనేత. పార్టీలో అధ్యక్షుని తర్వాత ఏమంటారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నాడు. అవును, దే ఆర్ ఇన్ 4th lane. ఇప్పుడు మనం టెక్నికల్ గా చూసుకుంటే ఎమ్మెల్యే అంతవరకు వాళ్ళు. అవును, ఎమ్మెల్యే దాంతో నేను కొట్లాడతా తెస్తా అనే ఒక ఆలోచనతో ఉన్నా కూడా వదలడానికి ఆయన సిద్ధంగా ఉండో కూడా తెలియదు. ఎవరిని ప్రయారిటీ ఇస్తే ఎవరు వెనుకపోతారో కూడా అంచనాతోనే ఆయన ఆగుతున్నాడు. అట్లా ఆయన దగ్గర పెట్టుకొని స్టేక్ హోల్డర్గా అట్లా పెట్టుకొని ఉన్నాడు అట్లా. కాబట్టి హోదాల్లో వాళ్ళు
మంత్రుల కంటే మాలాంటి విప్పుల కంటే కూడా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రచారము సంపాదించిన డబ్బులతోని పెయిడ్ న్యూస్ పెయిడ్ ఆర్టికల్స్ చేయించుకుంటున్న పరిస్థితి తప్పితే ముఖ్యమంత్రితో సమానంగా పోట్లాడడానికి నేను అదే చెప్తున్నాను. తెచ్చుకోండి మీరు విపక్ష నేత మీ డాడీని కొట్లాడి తెచ్చుకో. ఓకే, అప్పుడు నువ్వు ఈక్వలెంట్ ఫ్లోర్ అవుతుంది. ఒకసారి ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన గంట మాట్లాడితే నీకు 30 minutes అని ఇస్తారు. ఓకే, మీ రిప్రజెంటేషన్ బట్టి. ఓకే, కానీ ఇప్పుడు అది లేదు కదా. ఓకే, మరి అట్లాంటప్పుడు ఎట్లా అపోనెంట్ అని మనం ఇప్పుడు అనుకోవాలి. అందుకని మన బట్టి గారు చాలా బ్యూటిఫుల్ గా చెప్పిండు, పుట్టుకతో స్థాయి రాదు, నువ్వు నిర్వర్తిస్తున్న విధితో వస్తుంది. రైట్. ఎవరు కేసీఆర్ గారు ఒక సింగిల్ విండో డైరెక్టర్ సంథింగ్ ఆయన కెరీర్. చింతమడకలో ఉన్నప్పుడు సిద్దిపేట రాజకీయాల్లో మదన్ మోహన్ గారు, మదన్ మోహన్ తర్వాత కంటెస్టెడ్ ఎమ్మెల్యే తర్వాత విన్నింగ్ ఎమ్మెల్యే, అవును, ఆ తర్వాత మంత్రి, ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్, మంత్రి ఇవ్వకపోతే పార్టీతో కొట్లాడిండు, వచ్చిండు ముఖ్యమంత్రి. ఆయన స్థాయిని పెంచుకున్నాడు. అవును, జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ, అవును, ఎమ్మెల్యే, పిసిసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్ష నాయకుని హోదా కూడా మీరు తెచ్చుకోలేరు కన్విన్స్ చేసే పరిస్థితుల్లో మీరు ఇక నాయకత్వంలో ముందుకు వస్తామని ఎట్లా అంటారు? ఇప్పుడు సపోజ్ మళ్ళా లైమ్ లైట్లోకి వద్దామని ప్రయత్నించే క్రమంలో ఎవరితో ఏ ప్రమాదం ఉంటుందో మీ ఇద్దరి మధ్యన మీకే తెలియదు. కరెక్టే. అంటే ఇప్పుడు నాయకుడు ఎవరు అనేది పక్కన పెడదాం, రేపు పొద్దున్న డిసైడ్ చేసేది ప్రజలే కదా. అవును. ఇప్పుడు మీరు నచ్చకపోతే ఖచ్చితంగా ఆటోమేటిక్ బీఆర్ఎస్ ప్రజలు ఎవరిని చూసి అవుతారు. ఇంతకుముందు చెప్పిన నేను కేసీఆర్కి ధీటుగా ఎవరున్నారు? అవును, మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ధీటుగా ఎవరు ఉన్నారు మీరు చెప్పండి. ఒక ప్రజలుగా సతీష్ గాను రిపోర్టర్గా చెప్పకండి. కాదు, రేవంత్ రెడ్డికి ధీటుగా అంటే ఇప్పుడు అంటే కేసీఆర్ రేపు పొద్దున్న యాక్టివ్ గా ఉండరు అని మీరు ఎట్లా అనుకుంటున్నారు అంటున్నా. ఇప్పుడు అసెంబ్లీకి రానంత మాత్రాన కేసీఆర్ ఇన్యాక్టివ్ అని మీరు ఎట్లా ఒక సర్టిఫికేట్ కేసీఆరా కేటీఆర్ అద్దంకి దయగురు ఒక డాక్టరా? కాదు, కేసీఆర్ మా నాయకునికి పోటీ, కేటీఆర్ ఓకే, హరీష్ రావా తేల్చుకొని రండి. సరే, వాళ్ళు తేల్చుకుంటారు. రేపు వాళ్ళు ముగ్గురు పోరాడుతున్నారు వాళ్ళ పార్టీ అన్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 100 స్వరాలు ఉంటాయి కదా, అక్కడే రాజకీయం ఉంటది. రైట్, అదే రాజకీయం. బలహీనతలతోనే రాజకీయాలు పోతాయి. ఓకే, మీరు బండి సంజయ్ అనే ఒక మీ పార్టీ ప్రెసిడెంట్ మార్చుకోకపోతే మీరు కూడా లైమ్ లైట్ లో ఉందిగా బీజేపీ వాళ్ళు. అవును, అప్పుడు ఏమైంది? ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ కొరకు బండి సంజయ్ని బలి చేసిరని చర్చ రాలేదా? నాయకుడు లేకపోతే పార్టీలు, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఒక సుదీర్ఘకాలంగా ఈ దేశంలో చరిత్ర ఉన్న పార్టీ. నాయకత్వ లేమితోని సీట్లు రాకపోతే వాళ్ళని లేయర్ 2లో 3లో పెడుతున్నాం. అవును, పోరాడే పార్టీగా అది ఇప్పటికి కూడా ప్రపంచంలోనే నెంబర్ 1 అది. అవును, అదే అధికారంలో అదే వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టులకు పోటీగా వచ్చింది మన మమత. అక్కడ కొట్లాడే నాయకత్వం అంతా సరిగ్గా లేకపోయేసరికి వాళ్ళు బీజేపీకి కూడా పోయిండ్రు. అవును, ఈమె సైడ్ పోలేక చివరికి మాతో కొట్లాడి మాతో విడిపోయిన మమత ముఖ్యమంత్రి అయినా మళ్ళీ అపోజిట్ గా వచ్చి బీజేపీ అయిందాడు. అవును, ఆమెతో పనిచేసిన ఆయన పేరేంది? అవును, సుధీంద్ర వచ్చి ముఖ్యమంత్రి అయింది. అవును. ఇప్పుడు ఇలా దాంట్లో కొట్లాడేటోళ్ళు వీళ్ళిద్దరు అంటున్నారు, ఇద్దరు సమానంగా కొట్లాడుతారు. మీరు స్కేల్ పెట్టి చూసినా ఇంచ్ ఎక్కువ ఉండదు, ఇంచ్ తక్కువ ఉండదు. ఓకే, ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీకి ఇదే పని. కేటీఆర్ ఏం చేస్తున్నాడు, హరీష్ రావు ఏం చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఒక మాట అంట, వాళ్ళకేం పని లేక విమర్శలకు వస్తున్నారు. ఓకే, అట్లాంటప్పుడు మేము కూడా వాళ్ళకి కౌంటర్గా అవుతాం. ముఖ్యమంత్రి గారి క్యాబినెట్ ఆ పని చూసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. కానీ అసలు ఐడియల్ గా ఉన్న కేసీఆర్ మీద ఎందుకు చర్చ పెడుతున్నాం అంటే, నాయకత్వం లేమి లీడర్లెస్ పార్టీగా టీఆర్ఎస్ పూర్తిగా ఏమంటాము డిక్లైన్ అవుతున్న తీరు గమనించాలని నేను ఇదంతా చెప్పేది. ఓకే, నల్గొండ జిల్లా నేతలతో అద్దంకి దయాకర్ వైరం కొనసాగుతుందా, ఆగిపోయిందా? అసలు ఇక అక్కడ వైరమే లేకుండా హాయిగా అయిపోయింది అందరు. ఎందుకంటే గతంలో నేను వైరంగా భావించలేదు, ఎవరు వైరంగా అనుకున్నారో లేదో నాకు తెలియదు. కానీ అందరితో నేను మంచిగా ఉండడము ఇప్పుడు నేను చేస్తున్న పని. నన్ను కూడా ఆ స్థాయిలో వాళ్ళు ఆహ్వానించడం అనేది నాకు సంతోషం. సో ఎక్స్తో నేను పనిచేస్తున్నా అంటే వైకి వ్యతిరేకం అని కాదు, వైతో పనిచేస్తున్నా అంటే జడ్కి వ్యతిరేకం కాదు. నేను పనిచేసేది పార్టీ కోసం. అవును, కానీ కాంగ్రెస్ పార్టీలో అలా అనుకున్న మనుషులు ఉండరు కదా, ఇప్పుడు కూడా ఉన్నారు. బట్ నేను ఒక్కొక్క నాయకునికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది.
నేను కాంగ్రెస్ పార్టీకి ఎవరి వల్ల మేలు జరిగితే వాళ్ళతో ఉండడమే నా లక్ష్యం. ఓకే, దట్స్ ఇట్. అదే నా ఏమంటారు ఫైనల్ గోల్. ఓకే, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల మేలు జరుగుతుంది కాంగ్రెస్కి. ఇంకా అంతే కదా, ఇక అంతకు మిక్కిలేం. ముఖ్యమంత్రి అయ్యిండు, పార్టీని అధికారంలోకి తెచ్చిందంటే వారి ద్వారా కాంట్రవర్సీ అవుతుంది అంటే మిగతా వాళ్ళు మేమేం మేలు చేయట్లేదు పార్టీకి అంటారేమో. వారు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నట్టే కదా. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నెంబర్ 1 బాస్ అన్నట్టు కదా. అవును. తర్వాత పార్టీగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం చెప్తే అది చేయడం నా బాధ్యత. అధికారంలో ఉన్న అధికారం పార్టీతో వచ్చిన హోదా కాబట్టి ఓకే, పార్టీకి ఉపయోగపడే పని మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం చెప్పినా, మల్లికార్జున ఖర్గే గారు ఏం నిర్దేశించినా అది చేయాల్సింది మా డ్యూటీ. నువ్వు కాదనడానికి కూడా లేదు. ఓకే, కానీ జిల్లా రాజకీయాల్లో, నల్గొండ జిల్లా రాజకీయాల్లో నేను నన్ను చూసి మా నాయకులంతా కూడా సంతోషపడేలాగా గర్వపడేలాగానే ఉంటాయి. ఇప్పుడు గతంలో ఈ ప్యారిటీస్ ఆ ప్యారిటీస్తో కొంత ఏమైనా పొరపచ్చాలు వచ్చినా నేను ఎవరితో ఎప్పుడు విభేదించను, ఎవరితో ఎప్పుడు కూడా ఏమంటాం దాన్ని గిల్లి గజ్జాలు కూడా ఉండవు. అవును. ఎందుకంటే నేను పార్టీ కొరకు పనిచేయాలనుకున్నప్పుడు నాయకులతో పంచాయతీ పెట్టుకుంటే అది నాకు నష్టం తప్పితే వాళ్ళకేం కాదు. అవును. నాకు మీరు పంచాయతీ పెట్టుకోలేదు, కానీ మీరు 2 సార్లు ఓటమి చెందడానికి మీ పార్టీ నాయకుల కారణం అవటం అనేది బాధించే విషయం కదా. ఇప్పుడు 2 సార్లు ఓటమికి నా పార్టీ అందరూ ఒకే సమాజ వర్గానికి చెందిన నేతలు అద్దంకి దయాకర్ని టార్గెట్. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ 2వ సారి కూడా ఓడగొట్టడాన్ని నేను ప్రత్యక్షంగా చూసిన. నేను కాంగ్రెస్కి వచ్చిన ఆయన పార్టీ నుంచి అవకాశం ఇవ్వలేకపోయిండో ఇవ్వలేదో ఇవ్వద్దు అనుకున్నాడో నాకు తెలియదు. కానీ ఆయన ఉద్యమంలో ఉన్నప్పుడు కేసీఆర్ సక్సెస్ ఎట్లా కావాలని డిజైన్ చేసిన నేను. ఉద్యమానికి ఎట్లా విఘాతం కలగొద్దు అని చెప్పి ఎన్నో సందర్భాల్లో ఆయనకు తెలియకుండా ఆయనకు మేలు చేసిన నేను. తెలుసో లేదో నాకు తెలియదు, ఇప్పుడు మీ ద్వారా చెప్తుండొచ్చు. కోదండరామ్ గారికి కేసీఆర్ గారికి రిఫ్ట్ వచ్చినప్పుడు కూడా నేను చేసిందేందో నాకు తెలుసు. కేసీఆర్ గారికి ఏం చెప్పిందో నాకు తెలుసు. కోదండరామ్ కేసీఆర్ కలపడానికి అద్దం దగ్గర ప్రయత్నించారు. కలపడానికి కాదు, విడిపోలే. ఇంకా వాళ్ళు విడిపోయే పరిస్థితి వస్తుంది. అదే కనుక జరిగితే ఉద్యమానికి పెద్ద నష్టం. ఆ సందర్భంలో నేను తిట్లు పడైనా సరే వాళ్ళిద్దరిని విడిపోకుండా చూడగలిగిన. తర్వాత బిల్ పాస్ అయ్యేంత వరకు కేసీఆర్ మమ్మల్ని ఇష్టపడకపోయినా, ప్రేమించిన, ద్వేషించిన నేను పట్టించుకోను. మీరు కోకనుకున్నారు కదా అప్పుడు. కేవలం దీన్ని డిస్టర్బ్ కాకుండా మూమెంటం ఎట్లా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన 100 సీట్లు 15 ఎంపీ వస్తే తెలంగాణ వస్తుందని కరీంనగర్ డిక్లరేషన్ తర్వాత పాయ చీలిపోయింది వెనుగంగా వార్దా లెక్క. ఆయన రాజకీయ అవకాశాల కొరకు కాంగ్రెస్ చుట్టూ, బీజేపీ చుట్టూ, వైసీపీ చుట్టూ, టీడీపీ చుట్టూ తిరుగుతున్న క్రమం అప్పుడు మాకు తెలిసి ఇంటర్నల్. బట్ మేము తెలంగాణ వైపే ఒకే వైపు చూసుకుంటూ పోయినాం. అది ఆయనకు నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు. నేను ఎప్పుడు ఆయన సీటు అడగలే, ఆయనతో రాజకీయం కూడా నేను ఉంటాను అనుకోలే. ఓకే, ఎవరో ప్రయత్నం చేసిండు, దాంట్లో కవితమ్మ కూడా ఉన్నది. అప్పుడు నేను నాకు అర్జునునికి ఏ విధంగా చేపకన్నట్లనో అట్లా మాలాంటి వాళ్ళు మాకు 20-30 మంది జేఏసీలో ఉన్నాం. రైట్. అవును. ఆయన రాజకీయ ఎత్తు కూడా ఆయన వీలైతే మనోనికి సహకరించాలి. కానీ ఉద్యమం యొక్క వేడిని తగ్గించొద్దు. దాని దరిమిలో వచ్చిందే సాగరహారం. రైట్. దాని దరిమిలో వచ్చిందే సడక్ బంద్. దాని దరిమిలో వచ్చిందే సంసద్ యాత్ర. దాని దరిమిలో వచ్చిందే సకల జనబేరి. సకల జనబేరిలో ఉంటాడు. అవును. ఈ మూడిట్లలో ఉన్నాడు మనోడు. ఆయన ఢిల్లీలో బార్గెనింగ్ లో ఉన్నాడు. ఓకే. అప్పుడు దయాకర్ మనోడు కాదని అనుకున్నాడు. అసలు నేను ఎప్పుడు కేసీఆర్ కోణం నుంచి రాజకీయం చూడలే, కేసీఆర్ కోణం నుంచి ఉద్యమాన్ని కూడా చూడలే. ఓకే. కేసీఆర్ తో విభేదించిన రోజులు కూడా మాకు తెలుసు. కానీ కేసీఆర్ కు సపోర్టివ్ గానే జేఏసీని ఉంచే ప్రయత్నం చేసిన. అవును. అటు జైపాల్ రెడ్డి గారు కానీ, ఖచ్చితంగా జేఏసీ చాలా కీలక పాత్ర పోషించింది. కిషన్ రెడ్డి గారు కానీ, బీజేపీ నాయకులు మీరు లీన్ అవుతున్నారు టిఆర్ఎస్ వైపు, అవును, మీరు కేసీఆర్ చెప్పినట్టు వింటున్నారు, ఇట్లా అంటే మేజర్ పార్ట్ ఉంటుంది కదా మూవ్మెంట్ లో. కాబట్టి అవును, వినేటప్పుడు వినేది, విభేదించేటప్పుడు విభేదించేది, విభేదించినందుకు కొంత వ్యతిరేకతను కూడా ఎదుర్కొనేది. కానీ మాకేం పొలిటికల్ ఎజెండా లేదు అప్పుడు. ఇప్పుడంటే నేను ఇక మంచి ఆస్కార్ లెవెల్లో నటిస్తున్నామో కానీ. అయితే ఆ పరిస్థితుల్లో కేసీఆర్ని ఎందుకు సపోర్ట్ చేసినాం? ఉద్యమం సక్సెస్ కావాలి.
అట్లనే ఉత్తమ్ రెడ్డి గారిని, అట్లనే రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ సక్సెస్ కావాలంటే ఏం చేయాలనో అట్లా నేను ఎప్పటికప్పుడు నాదైన పద్ధతిని నేను ఎంచుకున్నా. నేను ఎంత చేసిన అనేది నాకు తెలుసు. రైట్. చెప్పుకొని ఏదో మేమేదో మేమే బాహుబలి అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నా రోల్ ఏందో చాలా క్రియాశీలకంగా చేసుకున్నా. రైట్. అట్లనే రేపటి రోజున నల్గొండ జిల్లా రాజకీయాల్లో కూడా నల్గొండకి ఏ విధంగా మంచి ఎందుకంటే నాకు పుట్టిన జిల్లా, అవును, మాతృప్రేమ ఉంటది, అవునన్నా కాదన్నా. నువ్వు ఎంత కాదన్నా తుంగతుర్తి అనేది నేను పుట్టిన గడ్డ కాబట్టి మళ్ళీ తుంగతుర్తి నుంచి అద్దంకి దగ్గర పోటీ చేస్తారా? తుంగతుర్తి ఇప్పటికీ లేదు, ఎందుకంటే తుంగతుర్తి ఆల్రెడీ లీడర్ ఇస్ దే. అవును. నేను ఇప్పుడు విప్పు ఎమ్మెల్సీ హైదరాబాద్ నుంచి. అవును. పార్టీ రేపు డీలిమిటేషన్ తర్వాత ఏమవుతుందో, కానీ తుంగతుర్తికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటా. ఎందుకు? వాళ్ళు గెలిపించిండ్రు ఒక సందర్భంలో, నేను గెలవలేకపోయినా, ఇంకా గెలుస్తానో ఏమో, ఏమైనా ఏది రేపటి రోజున కోర్టుల తీర్పులు వచ్చి గెలుస్తానో ఏమో. కానీ తుంగతుర్తి ఏంటంటే నేను పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి ఎప్పటికీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అమ్మకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అది రేపు జనరల్ అయినా, రేపు మహిళ అయినా అక్కడ వాళ్ళని గెలిపించే బాధ్యతలో నేను కొంత తీసుకోవాలి. గెలిపించినాక అక్కడ అభివృద్ధిలో కూడా నేను భాగస్వామ్యం కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు మొత్తం కాన్సన్ట్రేట్ చేసి అన్ని నియోజకవర్గాలను సమపాలలో చూస్తున్నారు కాబట్టి ఎవరి ప్రమేయం ఎక్కడ అక్కర్లేని పరిస్థితి. అక్కడ లోకల్ టీంతోనే ఆయన డెవలప్మెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఉన్నాడు. మేము ఆ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ సందర్భం వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి ఏం తక్కువ ఉంటే అది మనం చేయగలము, నాయకులకి ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించగలుగుతాం. ప్రత్యక్షంగా తుంగతుర్తిలో ఉండడము అనేది పార్టీకి నష్టం చేయడం. రైట్. అంటే మందుల సామ్యాలు ప్రస్తుతం మీ పార్టీ శాసనసభ్యుడు తుంగతుర్తి ఎమ్మెల్యే, మందుల సామ్యాల చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి, మళ్ళీ ఇంకా అద్దంకి దయాకర్కే తుంగతుర్తి ఇస్తారు అని టాక్ నడుస్తుంది. నేనైతే సామ్యాల్ గారు వాటిని సమర్థవంతంగా దాన్ని డీల్ చేయగలడు. నా అవసరము ఇప్పటికి తుంగతుర్తికి ఎందుకు రాదు అని అంటే, అక్కడ ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే గెలిచి ఉన్నాడు. ఎంపీ కూడా మాకు లోకలే, ఎమ్మెల్యే కూడా లోకల్తో పాటు కొంత మమేకమై ఉన్నవాడే కాబట్టి వచ్చే చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకోగలడు. ఇప్పటికి దయాకర్ అవసరం తుంగతుర్తికి రాదు. అంటే డీలిమిటేషన్ అవుతే గానీ అద్దంకి దయాకర్ ఎమ్మెల్యే కాలేరు. డీలిమిటేషన్ అయితే ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే అదర్వైజ్ నాకు 2031 వరకు నాకు ఎమ్మెల్సీ ఉంది. ఇది జాక్పాటే. అదే నేనేమంటున్నానంటే పార్టీ, అందుకనే మొదటి నుంచి చెప్తున్నాను, పార్టీ అవసరము ఈ దయాకర్ అనేటువంటి ఇక్కడ ఫిట్ అవుతాడు ఈ సందర్భంలో, ఇక్కడ వినియోగిద్దాం. అవసరం లేదు దయాకర్ని హోల్డ్లో పెడదాం, రైట్, అక్కడ ఉంటాడు దయాకర్. అట్లా కూడా నాకేం చేసింది, ఒక వెసులుబాటు కల్పించి నన్ను 31 వరకు నాకు ఎమ్మెల్సీ ఉంది. రైట్. కంటెస్ట్ చేసినా చేయకపోయినా నాకు అధికారం ఇచ్చి ఉన్నది పార్టీ. నేను ఓవరాల్గా ఇప్పుడు ప్రభుత్వము పార్టీ పనులతో పాటు ఏ విధంగా పార్టీని మరింత పటిష్టంగా చేయడానికి ఉపయోగపడుతుంది రాష్ట్ర స్థాయిలో అనే దాని మీద నేను దృష్టి పెడుతున్నా. జిల్లా నాయకత్వంతోనైతే నేను చాలా ఇప్పటికీ ప్రతి ఒక్క నాయకులతో నేను హ్యాపీగా సంతోషంగా ఉండడం అనేది నిజంగా నాకు ఇప్పుడు మరింత సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇది అన్నాను గతంలో ఇష్యూస్ అయ్యాయి కాబట్టి కోమటిరెడ్డి మీకు అట్లా ఆ ఇష్యూస్ కూడా సరే ఆ సందర్భంలో వచ్చినాయి, ఆ ఫ్లక్చువేషన్స్ కూడా పోయినాయి. మీరు మాట్లాడటం, కోమటిరెడ్డి ఫైర్ అవటం, మీకు ఫ్లక్చువేషన్స్ ఉండే. రాజగోపాల్ రెడ్డి గారు కొంత పార్టీ మారినప్పుడు అటు ఉండే. ఇప్పుడు మళ్ళీ అందరం మంచిగానే ఉంటాం. అప్పుడు మంచిగానే ఉన్నాం. మధ్యన ఆ డిస్టర్బెన్స్ మధ్య గ్యాప్ లేదు, ఇప్పుడు ఉండదు. ఇంకా నేను కోమటిరెడ్డి బ్రదర్స్తో కలిసి ఇంకా తిరిగే రోజులు కూడా వాళ్ళ కార్యక్రమాల్లో నేను పాల్గొనే రోజులు కూడా భవిష్యత్తులో వస్తాయి. కాకపోతే ఇక్కడ సిటీలో ఎక్కువ పనులు, తర్వాత వీటికి సంబంధించిన బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉంటాయి. కానీ స్లోగా వారు కూడా 2-3 రావాలని కూడా అక్కడికి వచ్చి పోవాలని చెప్పి, ఎందుకంటే స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, అక్కడికి కూడా రమ్మని చెప్పి కూడా ఇన్విటేషన్స్ ఉంటాయి. సందర్భాన్ని బట్టి పోతే నేను పోకపోయినా వాళ్ళు ఏం ఫీల్ గారు, వాళ్ళు ఉన్నారనే ధీమా ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే నల్గొండ జిల్లా నాయకత్వం చాలా బలమైన నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ పరంగా మీరు వెరీ స్ట్రాంగ్ అక్కడ. నా అవసరం చాలా తక్కువ ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు పిలిచినప్పుడు కాదనేది లేదు, కానీ పని కట్టుకొని అదే పనిగా పోవాల్సిన అవసరం లేదు. సరిపైన ఎందుకు కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తోంది? స్వయాన ముఖ్యమంత్రి మీలాంటి నేతలు 1 కోటి పైగా ఓట్లు గల్లంత అవుతాయి, జాగ్రత్త పడండి అని అనటం అనేది ఆ కార్యక్రమానికి విఘాతం కలిగించేది కదా. 86 lakhs ఐ థింక్ ఇప్పటికీ అనామలీలో ఉన్నాయి.
దే వాంట్ టు ప్రూవ్. ఓకే. సో మేజర్ కౌంట్ కదా 3.5 crores-లో 86 lakhs అనేది వాళ్ళకేంది 2002 ఓటర్ లిస్ట్లో సర్ తర్వాత మీది ఉందా లేదా అనేది ప్రామాణికం. జస్ట్ లైక్ ఇది కూడా ఎన్ఆర్సీ లెక్కనే. అవును. సో ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి 24th వరకు. ఇలా ఎంత 9th. అవును. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇక 15 days ఉంది. అవును. ఇది తేల్చుకునే స్థాయిలో ఎంత మేరకు ఆ 86 lakhs ఓటర్లు ఉన్నారనేది సందిగ్ధం. రైట్. చాలా మందికి ఇన్ఫర్మేషన్ లేదు, తెలియదు అసలు ఏం జరుగుతుంది. సో ఆ ఫార్మేట్ ఒక పేజ్ ఉంటుంది. ఫార్మేట్ 1 పేజ్ని నింపడానికి బిఎల్ఏస్ ఎంతమంది సహకరిస్తారు, ఎంతమంది ఇంత షార్ట్ టైంలో. సో ఐ డోల్ డ్రమ్స్లో పడితే ఈ సందిగ్ధ పరిస్థితి ఎందుకు ఎలక్షన్ కమిషన్ తెస్తుందనేదే దాని మీద అభియోగం. నేనేమంటున్నా ఒక 1 year సర్ ఇయర్గా మీరు ప్రకటించండి. ఓకే. ఎందుకు జనగణన నడుస్తుంది ఇప్పుడు 27 March మనకు వస్తాయి కదా. అవును. జనగణన తర్వాత సర్ 28 వరకు మీరు పెట్టుకుంటే 1 year ప్రాసెస్ ఉంటుంది కదా. ఒక్క ఓటు కూడా పోదు కదా, ఒక్క దొంగ ఓటు కూడా దీంట్లో ఉండడానికి అవకాశం లేదు కదా. ఓకే. ఉద్దేశపూర్వకంగా ఎలక్షన్లు రేపు ఉండబోతున్నాయి అనే దగ్గర సర్ను ఏర్పాటు చేసి అక్కడ ఓటు తీసేసి గందరగోళం సృష్టించి మన వెస్ట్ బెంగాల్ మాదిరిగా, హర్యానా మాదిరిగా, బీహార్ మాదిరి ఎందుకు ఈ రాజకీయ తంతు? ఎలక్షన్ కమిషన్కి ఎందుకు రాజకీయాలు? ఓకే. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఫైనలిస్ట్ కాన్స్టిట్యూషన్ బాడీ. అవును. ఆమె దొంగోట్లు ఏరేస్తున్నాము, డబల్ డ్యూయల్ ఓట్స్ ఏరేస్తున్నాము, సరళీకృతం చేస్తున్నాం అనేది ఈసీ ఇస్తున్న వివరణ. నాకు తెలిసి 26 lakhs వెస్ట్ బెంగాల్లో మీవి ఎన్నికల తర్వాత తేలుస్తామని వదిలేసింది. 26 lakhs. ఓకే. 95+ lakhs ఆడ ఉంటే అవును మిగతా అన్ని తీసేస్తే దానికి కూడా ఆధారాలు లేక తీసేసింది. కానీ 26 lakhsకు ఉన్నాయి ఆధారాలు, అయినా కూడా తొలగించింది. అవును. ఈ తొలగించిన వాటికి ఎన్నికల తర్వాత మీకు మేము నిర్ణయం తీసుకుంటాం అన్నాక ఎన్నిక అయిపోయింది కదా. ఆపరేషన్ సక్సెస్, అంతే, పేషెంట్ డెడ్ కదా. ఇప్పుడు ఇక్కడ కూడా రేపు 86 lakhsలో 20, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు అనుమానం 1 కోటి వరకు పోతాయని ఒక అంచనా. దాంట్లో 25 లక్షల మందిని హోల్డ్ పెడితే చాలు. మరి 25 లక్షల మందిని నువ్వు 2018 ఎన్నికలకు పోవు. ఓకే. రజత్ కుమార్ స్టేట్మెంట్ చూడు, 25 లక్షల ఓట్లు తీసేస్తాడు. ఒక్క నియోజకవర్గానికి 15,000 ఓట్లు పోతాయి. ఓకే. దాకర్ ఎన్నితో ఓడిపోతాడు? దాకర్ 1800తో ఓడిపోతాడు. 15,000 ఓట్లు కాంగ్రెస్ పోయినాయి. ఓకే. అక్కడ బీఆర్ఎస్ మాట్లాడదు, బీజేపీ మాట్లాడదు. అట్లనే వాళ్ళ ఒక స్కెచ్ అట్లా ఉంటుంది కాబట్టి పారదర్శకంగా ఉండడానికి మేము కూడా బిఎల్ఏస్ని పెట్టుకున్నాం. అన్ని రకాలు చేస్తూనే ఉన్నాం. అలాంటి స్థితి రాకుండా మనకు 2 సంవత్సరాలు ఉంది. రైట్. ఒకవేళ 1 nation 1 election అని 17కే పోయింది అనుకో, 2027కే పోయింది అనుకో, మళ్ళీ ఇది పరిస్థితి గందరగోళ స్థితిలో వాడు కొట్టుకోడు అంత పెద్ద లొల్లి అవుతుంది. కాబట్టి అట్లా ఎప్పుడు కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క నినాదం. రైట్. అలాంటప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఓటర్ లిస్ట్ ప్రిపేర్ చేయడం అనేది ఎందుకు ఉండట్లే? రైట్. అది ఆలోచించాలి. రైట్. సరే, తెలంగాణ పాలిటిక్స్ అన్ని మాట్లాడాము మనం, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా మాట్లాడాం. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల హాట్ టాపిక్ ప్రశ్న రావణ్ పై ఉపా కేసు పెట్టడం. అసలు ప్రశ్న రావణ్ వ్యవహారంలో అద్దంకి దయాకర్ కామెంట్ ఏంటి? సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా, ఏం చెప్తారు? అసలు నా దృష్టిలో పరస్పర వైరుధ్యాలతో కూడిన స్టేట్మెంట్స్ చేసుకోవద్దు. తెలంగాణ ఆంధ్రాకి సంబంధించి అయినా, ఆంధ్రాలో ఉన్న పార్టీల మధ్యనైనా, ప్రజా సంఘాల మధ్యనైనా ఎందుకో అది కొంచెం గాడి తప్పిపోయింది. ఓకే. అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళు అధికారాన్ని వినియోగిస్తున్నారు. అధికారంలో ఉన్నోళ్ళు మాట్లాడినా కూడా అక్కడ ఏం చర్చ లేదు. అధికారంలో ఉన్నోళ్ళు కూడా అదే స్థాయి మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ అణిచివేతనో లేకపోతే అహంభావపూరిత ప్రకటనలో ఆంధ్రప్రదేశ్కు వన్నెతేవు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా సోబర్ పాలిటిక్స్ ఇండియాలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సోబర్ పొలిటికల్ ఏరియా. తమిళనాడు మాదిరిగానో కర్ణాటక మాదిరిగానో కాదు. ఆంధ్రప్రదేశ్ అంటే గుంబనంగా నిజాయితీగా ఉండే ప్రాంతాన్ని కాస్త ఈ రాజకీయ రచ్చలు, కులాల చిచ్చులు, మతాల మంటలు ఇన్ని వస్తుంటే మన కళ్ళ ముందే మేము చూసిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విడిపోయినాక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాల్లో
ఈ కక్షపూరిత ధోరణి అనేది ఇరు వర్గాలకు మంచిది కాదు నా దృష్టిలో. అక్కడ అధికార పక్షాన్ని మనం బదనాం చేద్దామా అంటే విపక్షాలు కూడా అట్నే ఉన్నాయి. విపక్షాలు అట్లనే ఉన్నాయి కాబట్టి అధికార పక్షం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అని అంటే అధికార పక్షం కూడా అట్లనే ఉంది మళ్ళీ. ఇది దేనికి సంకేతం? ఇది పెరుగుతున్న మానవ విలువలకు సంకేతమా, ప్రజాస్వామిక విలువలకు సంకేతమా, మతాల మధ్యన వైరాన్ని తగ్గించాల్సిన ప్రభుత్వము ప్రోత్సహిస్తుందా, మనం మానవీయ కోణం నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన పరిస్థితిలో మనం దిగజారుతున్నామా అనేది కామెంట్స్ చేస్తున్న ఇద్దరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది దేశ రాజకీయాల్లోనో రాష్ట్ర రాజకీయాల్లో ఎవరికి మంచి జరిగేది కాదు. ఓకే, మీరు ఒకరు సై అంటే ఇంకొకరు నై అంటారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఓకే, దీన్ని అనవసరమైన వాటికి ఎందుకు పూసే ప్రయత్నం చేస్తారు అనే విషయంలో నాకు ప్రశ్న ఉంది. నాకు కూడా. ఓకే, అంటే కర్ర మీకు ఒక ప్రశ్న ఉంది, నినాదం ఆ ప్రశ్న వేస్తున్నదే వ్యవహారం పేరు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు ఏంటంటే కర్ర విరగదు పావు చావదు అన్నట్టుగా పాత అద్దంకి దయాకర్ నైజానికి భిన్నంగా మాట్లాడారు ఈ ఎపిసోడ్. మీన్స్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆయన కొడకల్లారా అన్నాడు, మనోడు కొడకల్లారా అన్నాడు. అవును, ఆ కొడకల్లారకు శిక్ష లేదు, ఈ కొడకల్లారకు శిక్ష పడ్డది. కానీ ప్రజాక్షేత్రంలో ఇటు కూడా శిక్ష ఉంటది కదా. అవును, కొడకల్లారకు సైడ్ ఒకటి అడుగుతున్నాను, ప్రశ్నారావణ్ మాట్లాడింది కరెక్టా కాదా? అసలు ఒక వ్యక్తిని దూషించే విధంగా ఎవరు మాట్లాడినా తప్పే, బోత్ సైడ్స్. అదే నేను చెప్పింది, నీకేం కర్ర విరవక కూడా పావుదా. ఇప్పుడు నేను పరుష పదాన్ని వాడినప్పుడు నేను ఎక్స్క్యూజ్ చేయమని నేను సారీ చెప్పిన కదా, మళ్ళా నేను అట్నే కంటిన్యూ చేయలేదు కదా. అవును, కాబట్టి ఒక వ్యక్తి అయినా ఒక నాయకుడైనా మాట్లాడేటప్పుడు ఆ మాట ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. విమర్శను దాటి ప్రశ్నను దాటి విశృంఖలం వైపు ఎవరు పోయినా. ఓకే, ఇక్కడ కండిషన్ సప్లై ఏంటంటే అపోజిషన్ కు పినలైజేషన్ ఉన్నది, పొజిషన్ కు లేదు. ఓకే, కానీ ఒక చేతితోనే అయితే చప్పుడు రాదు, ఇట్లా అయితేనే చప్పటి వస్తుంది. ఎవరో ఒకరు తగ్గాల్సిన అవసరం, ఎవరు తగ్గట్లేరు. ఆ తగ్గకపోవడం వల్లనే ఈ చర్చ మొదలైంది. కానీ అక్కడ ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ దళిత్ క్రిస్టియన్ మీద బాగా టార్గెట్ చేసి ఏదో చేస్తున్నారు, దళిత్ క్రిస్టియన్ వ్యవహారం పైన పోతున్నది. అది మంచిది కాదు. ఎందుకంటే దానికి చాలా పురాతనమైన ఉంది. మీ ఇప్పుడు కొంతమంది ఈ ఫెరోషియస్గా ఉండేటోళ్ళు, మేము వచ్చే గుడికే దళితులు కూడా వస్తారా, మేము పూజించే కాడ వాళ్ళు పూజిస్తారా అని రానియకపోవడం వల్లనే అంటరంతనం పెరిగింది. అవును, మీరు గుడికి రానియకపోతే ఏందని చెప్పేసి ఇంకో గుడికి పోయిండ్రు. నైజాములనేమో మసీదులకు పోయిండ్రు. అక్కడేమో అది సర్కార్లో ఉన్నది కాబట్టి అప్పుడు క్రిస్టియన్స్ ఉండే, సరార్దర్ కాటన్ ఇంపాక్ట్ నుంచి మొదలు అంతకంటే ముందు నుంచి కూడా క్రిస్టియన్ మిషనరీస్ ఉండే. ఆ ప్యారిటీని రాజకీయం చేసుకోవడానికి బీజేపీ చేసే గాయలో బీజేపీని సంతృప్తి పరచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకోటి ఏమున్నదంటే అక్కడ క్రిస్టియన్స్ దళిత్స్ అంతా కొంత జగన్తో దగ్గర ఉండాలని కక్ష సాధింపు కూడా ఉన్నదనే చర్చ ఉంది. ఓకే, సో దాంట్లో ఇవన్నీ కలిసి వస్తున్నాయి. ఓకే, నేను రఘురామకృష్ణరాజు గారిని టార్గెట్ చేసి మాట్లాడతలేదు, ఎందుకంటే దాని వెనక రాజ్యం కూడా సపోర్ట్ ఉంటుంది. కానీ రఘురామకృష్ణరాజు ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతం అంటున్నారు దళిత్ క్రిస్టియన్స్ విషయంలో. అట్లా ఇప్పుడు దయాకర్ మాట్లాడితే దయాకర్ పార్టీ నేపథ్యం ఏంది, దయాకర్ ఇప్పుడు నేను ఏం మాట్లాడినా రేవంత్ రెడ్డి గారికి ఒక ఇంపాక్ట్ ఉంటుంది. నేను డిప్యూటీ స్పీకర్ గా మాట్లాడుతున్నాను, నా వ్యక్తిగతం టీడీపీకి నాకు సంబంధం లేదు, అది అట్లా రఘురామకృష్ణరాజు కామెంట్. అట్లా సమర్థించుకున్న ఒక వర్గాన్ని వ్యతిరేకించినట్టుగా ఉంది మనం బయట నుంచి చూసేటోళ్ళకి. అది తగ్గిస్తే మంచిది మనకు. ఓకే, అందరికీ నేనేమంటున్నానంటే ఒక సెక్షన్ ఎప్పుడు కూడా ఇన్సెక్యూరిటీకి ఫీల్ కావద్దు. అది ప్రజాస్వామ్యమే కాదు, అందరము సమానం అనే భావనకు అది వ్యతిరేకం కదా. వ్యక్తులు వేరు. ఇప్పుడు అద్దంకి దయాకర్ మన రఘురామకృష్ణరాజు గారికి నచ్చట్లేదు, కామెంట్ చేయొచ్చు. కానీ ఒక సెక్షన్ ఓకే. ఎందుకంటే నేను అక్కడి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ నుండి నేను ఎప్పుడు ఆంధ్రాకి ఎప్పుడు పోతుంటుంది కామన్. అక్కడ మీటింగ్స్కి ఏ మీటింగ్స్ ఉన్నా పిలుస్తారు, పోతాం. నేను ఒక న్యూట్రల్గా అబ్జర్వ్ చేసిన దాన్ని చెప్తున్నా. తర్వాత వ్యక్తిగతంగా మనం ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకునే ప్రయత్నం ఏ రాజకీయ నాయకుడు కూడా చేయొద్దు. ఓకే, ఒకవేళ తగ్గే పరిస్థితి వస్తే మనమే తగ్గాలి తప్పితే మనల్ని తగ్గించుకోవద్దు. ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో ఉండే బోత్ సైడ్ లీడర్స్ కూడా ఉపయోగపడుతుంది, మా దగ్గర ఉన్న వాళ్ళకి కూడా బోత్ సైడ్ ఉపయోగపడుతుంది. ఆ ఇంపాక్ట్ ఇక్కడ కూడా వస్తున్నది స్లోగా. ఏది వ్యక్తిగత దూషణ, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్,
స్లోగా ఇద్దరు అన్నదమ్ములం కాబట్టి ఓకే ఒక ఇంటి వాళ్ళమే కాబట్టి ఇది వస్తుంది. ఇది ఎప్పటికీ మంచిది కాదు. Hmm. ఇది ఏదో నేను వేదాంతం చెప్పినట్టు చెప్పట్లేదు. Okay. మాకు ఫీడ్బ్యాక్లు వస్తుంటాయి. ఓకే వైజాగ్ లో ఉన్న పలాని రావు గారు చేస్తారు, Hmm. ఇలా అనంతపురం ఉన్న రెడ్డి గారు చేస్తారు, దయాకర్ గారు ఏంటి సార్ మీరు కూడా ఓకే ఇట్లా వస్తుంటాయి. సో ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికి నాయకుడు తగ్గినా నష్టం లేదు, కానీ వ్యక్తిగతంగా పెరగడం కోసం మనకున్న డెకోరంను డిస్టర్బ్ చేసుకోవద్దు. అది Okay. తెలుగు రాజకీయాల్లో ఎప్పుడు అది లేదు. అఫ్ కోర్స్ మనం నింద వేయద్దు, అవును. కానీ తమిళనాడు రాజకీయాల్లో అది జయలలిత వర్సెస్ కరుణ అనేది ఇట్లా ఒక ఒక ఏంటి రక్చర్ క్రియేట్ అయ్యేటట్టు ఉండేది. ఇక్కడ అది అవసరం కూడా లేదు. అవును ఇక ఈ అంశాలు వచ్చినప్పుడు వీళ్ళుగా వీళ్ళు వాళ్ళని టార్గెట్ చేసిందని, వీళ్ళని టార్గెట్ చేసిందని ఇట్లా పోతూ ఉంటే ఏమైందంటే సమాజం అన్రెస్ట్కి పోతుంది. రాజకీయాలంటేనే విసుగు పుట్టే కాడికి వస్తుంది. రైట్. అంటే ప్రశ్నారావణ్ పవన్ కళ్యాణ్ అలా మాట్లాడారు కాబట్టి నేను ఇలా మాట్లాడితే నాది ఎలా తప్పు అవుతుంది, ఆయన ఎట్లా రైట్ అవుతుంది అని అడిగాడు. ఓకే, కానీ అదే ప్రశ్నారావణ్ గతంలో హిందూ దేవతలను దూషిస్తూ చేసిన వీడియోలు ఇప్పుడు కొందరు ఎగ్జిబిట్ చేస్తున్నారు. దూషించొద్దు, దాంట్లో దూషించొద్దు, ఏ దేవతలు దూషించొద్దు. ఇప్పుడు కొన్ని కోట్ల మంది ఆరాధించే దైవాలను మీరు దూషిస్తే వాళ్ళందరికీ వ్యతిరేకమవుతావు. ఇప్పుడు బీజేపీని అనొచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టుకున్నారు, జనసేనని అనొచ్చు, రాజకీయంగా విమర్శించు. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కూడా విమర్శించవద్దు, రాజకీయ విమర్శలు చేయాలి. కానీ దేవతలను బోత్ సైడ్స్, ఇటు క్రిస్టియన్స్ అయినా, అటు ముస్లిమ్స్ అయినా, ఇటు హిందూస్ అయినా, వాళ్ళేం చేసిండ్రు? ఓకే, మీ రాజకీయాల కొరకు వాళ్ళని ఎందుకు బలి చేస్తున్నారు? వాళ్ళు ఎప్పుడు కూడా వివిధ మార్గాల్లోనైనా వాళ్ళు మానవ సేవనే చేసిండ్రు. కానీ వాళ్ళకి లేని పంచాయతీ మనకెందుకు వచ్చింది అసలు ఫస్ట్? అది ఎప్పుడు కూడా నేను, ఎందుకంటే నన్ను కొంత చాలామంది సాఫ్ట్ హిందుత్వం ఉంటాడు దయాకర్ అంటే, సాఫ్ట్ హిందుత్వ కాదు. నేను ఇండియాలో పుట్టిన, నేను హిందూ సాంప్రదాయాలను ఆచరిస్తా, పాటిస్తా, దాన్ని నేను ఎప్పటికి కూడా దాన్ని గౌరవిస్తా. రైట్. మనం మన సంస్కృతిని గౌరవించుకోనప్పుడు ఇతర వాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉండదు. అట్లా నేను క్రిస్టియన్స్ కూడా ఎవరు విమర్శించొద్దు. అవును, ఎందుకు? అది వాళ్ళ సాంప్రదాయం, సెక్యులర్, డెమోక్రటిక్ కాబట్టి ఎవరి సాంప్రదాయాలు వాళ్ళు. ఇప్పుడు నా ఇంట్లోనే ఉన్నది, మా అమ్మ క్రిస్టియన్గా ఉంటుంది, తను క్రిస్టియన్ ప్రాక్టీస్ చేస్తుంది, మా డాడీ హిందూగా ఉంటాడు, వీళ్ళిద్దరిని నేను గౌరవిస్తాను. అంతే. నా భార్య ఉంటుంది, బంజారా ఉంటుంది, వాళ్ళ సంస్కృతి, ఆయన ప్రోపెట్ బంజారా ప్రోపెట్, మా ముత్తాత గారు, నేను బంజారా సంస్కృతిని కూడా, అంటే మీన్స్ పర్టికులర్గా హిందూ దేవతల దృష్టి వచ్చినప్పుడు ఈ దేశం యొక్క మూల సిద్ధాంతాలు వాళ్ళు కాబట్టి ఎక్కువ మంది నొచ్చుకుంటారు, బాధపడతారు. నిన్నెవరో తిట్టొచ్చు కాక, అవును, కానీ కింద ఉన్న వాళ్ళు ఫీల్ అవుతారు. అట్లాంటి ఇటువైపు లేదా అంటే అటు కూడా ఉన్నది. అవును, అసలు మీకెందుకు వాళ్ళని తిట్టే పని? అంతే. రైట్. అంటే వాళ్ళని తిట్టడం, అదే ప్రశ్నారావణ్ మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడారు, హెడ్మాను స్తుతించారు, అలాగే హిందూ దేవత మాట్లాడటం, వీటన్నిటి నేపథ్యంలో ప్రశ్నారావణ్పై ఉప చట్టాన్ని ప్రయోగించారు. ఇప్పుడు ఒక కేసు నుంచి ఇంకో కేసుకు అది ఉపాకాడికి వచ్చింది, కానీ దాంట్లో కక్ష సాధింపు లేకుండా ఉండాలి. ఇప్పుడు ఆ పరిస్థితులు రావణ్ ప్రశ్నించక ముందు కూడా చేసి ఉండాల్సింది, ఒకవేళ అదే కనుక వాస్తవం. ఓకే, ఈ కేసులో అని తీసుకుపోయి ఇట్లా ట్రావెల్సల్ చేయడం వల్ల ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి, చెప్పుకోవాల్సి వస్తుంది కదా. ఓకే, చెప్పుకోవాల్సిన పరిస్థితి మీకు వచ్చింది కదా, కాబట్టి ఆ పరిస్థితిని తెచ్చుకోవద్దు. అంతకంటే ముందు కూడా మీరు ఇవన్నీ ఉన్నాయని అంటున్నారు కదా, అప్పుడే ఆ చర్యలు తీసుకుంటే ఇంకా మీకు గౌరవం పెరిగేది. ఓకే, అనదర్ ఇంకా ఇష్యూ కాకుండా ఉండేదని నా అభిప్రాయం. మరి ప్రకాష్ రాజ్ కూడా అలాగే మాట్లాడుతున్నారు, దానిపై మీ కామెంట్ ఏంటి? ప్రకాష్ రాజ్ గారు కూడా సందర్భాన్ని కొన్ని సందర్భాలను తనకు వ్యతిరేకంగా చేసుకుంటున్నట్టుగా నేను భావిస్తున్నాను. మీరు పాజిటివ్ మాట్లాడినా బీజేపీ వాళ్ళని పాజిటివ్గా ఉంచరు. బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏమని ఉన్నారు, వాళ్ళు హిందూ సమాజం లెక్కున్నారు. బీజేపీకి హిందూ సమాజానికి బీజేపీ నాయకులు హిందూ సమాజంలో ఉండొచ్చు, కానీ హిందూ సమాజం అనేది అన్ని పార్టీల్లో ఉంటుంది, అందరి వ్యక్తుల్లో ఉంటుంది. 100 సంవత్సరాల క్రితం పుట్టిన ఆర్ఎస్ఎస్కు 1000 సంవత్సరాల క్రితం ఉన్న ధర్మానికి అందరికీ హక్కు ఉన్నది, కానీ వాళ్ళు ఓన్ చేసుకుంటారు అంతే. కానీ కాంగ్రెస్ ఎందుకు డిసోన్ చేసుకుంటుంది, లేకపోతే బీఆర్ఎస్ ఎందుకు డిసోన్ చేసుకుంటుంది, టీడీపీ డిసోన్ చేసుకుంటుందా? ఈ సందర్భంలో టార్గెట్ ప్రకాష్ రాజ్గా బీజేపీ జరుగుతున్నప్పుడు ఆయనను
ట్రోల్ చేసుకోవడానికి బీజేపీ వినియోగించుకుంటుంది ఆయన మాట్లాడే మాటలు. అంటే ప్రకాష్ రాజ్ మాట్లాడే ఏజెండా కాంగ్రెస్ ఏజెండా, ఇది బీజేపీ నేతలు మాట్లాడేది. నాకు తెలిసి అయితే నేను 1-2 సార్లు కలిసిన తనను కాంగ్రెస్ ఎజెండా ఏముండడు. నేను నా సినిమాలో నటించమని కూడా అడిగినప్పుడు కాంగ్రెస్ అనుకూలమైన సినిమా అయి ఉండొచ్చు అనుకున్నాడేమో. అఫ్ కోర్స్ నాకు తెలియదు ఎందుకు ఒక రోల్కి తనను మేము పెట్టినాం. సో కొంచెం బీఆర్ఎస్తో పాజిటివ్గా ఉండే అప్పుడు. మరి ఇప్పుడు ఎట్లా ఉన్నాడో తెలియదు. కానీ తను మాట్లాడుతున్నది తనకు ఏమంటే ప్రజాస్వామ్యయుతంగా కనిపిస్తున్న వీళ్ళు ట్రోల్ చేసేటోళ్ళు ఆయనను మాత్రం నెగిటివ్గానే ట్రోల్ చేస్తారు. అది గౌరీ లంకేష్ గారి తర్వాత నుంచి ప్రకాష్ రాజ్ గారు యాంటీ బీజేపీ. జస్ట్ ఆస్కింగ్ అని పవన్ కళ్యాణ్ ఆస్కింగ్ అంటే పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు ప్రకాష్ రాజు అంటే ఆయన అందరూ అడగాలి కదా, మోదీ గారిని కూడా అడుగుతాడు, మోదీ గారిని కూడా అడుగుతాడు. కానీ ఆయన ఎక్కువ బీజేపీ టార్గెటెడ్గానే ఎక్కువ ఆయనది ఉంటుంది. దాన్ని ఆయనని హిందూ వ్యతిరేకంగా చిత్రీకరిస్తారు. కానీ అక్కడ చంద్రబాబు గారిని అడగకుండా పవన్ కళ్యాణ్ గారిని అడగడం వల్లనే అసలు సమస్య ఆయనకు వస్తున్నది. అంటే ఇప్పుడు ఆయన టీం అంతా ఈయన ట్రోల్ చేయడం అంతా. గతంలో బీఆర్ఎస్ని అడగలేదు కదా, బీఆర్ఎస్ని అడగలే. అదే అంటున్నా, నిజంగా జస్ట్ ఆస్కింగ్ నేను ఎక్కడ మానవ హక్కులు హననం జరిగినా నేను అడుగుతా అయాం ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అని ప్రగొచ్చు. కానీ అన్ని చోట్ల హక్కులు హననం జరిగినప్పుడు అడగడు, కొన్ని చోట్ల అడుగుతాడు, కొన్ని చోట్ల సెలెక్టివ్గా అడుగుతాడు అనేది ఆరోపణ. అది ఆయన డిస్క్రిప్షన్ కానీ కనిపిస్తుంది, ఆయన డిస్క్రిప్షన్ కానీ అడిగే హక్కు అందరికి ఉన్నది. రైట్, అది మాత్రం దాన్ని కాదనలేము. రైట్, ఆయన ఏ విధంగానైనా అడిగే హక్కు కలిగి ఉంటాడు. ఆ అడిగినప్పుడు ఆ వ్యతిరేక వర్గం నుంచి వచ్చేదాన్ని కూడా ఆయన భరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే అంటుండేమో. అవును, అది కావాలని కూడా రైట్ అవతల వర్గం కూడా కోరుకుంటుందేమో. కానీ భారతదేశంలో విమర్శ ప్రశ్న సమస్యలు ఎదుర్కొంటుంది అది బీజేపీ ప్రభుత్వ హయాంలో. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి విషయంలో బీజేపీ గతంలో ఆయనను డిస్మిస్ కాదు మొత్తం హౌస్ నుంచే టెర్మినేట్ చేసింది. తర్వాత ఆయన ప్రశ్నిస్తుంటే ఆయనను పూర్తిగా ఏ రకంగా ట్రోల్ చేసి ఆయన వ్యక్తిత్వహనం చేసిండో చూస్తున్నా. అయినా కూడా న్యాయం మనం అనుకున్నది న్యాయమైనప్పుడు ఏ విధంగా పోరాడతారో అట్లనే ఉంటారు. అవసరమైతే ప్రభుత్వాలను ఎదిరించి సైతం నిలబడ్డ రోజులు ఉంటాయి ప్రతిపక్షాలుగా. బట్ ఏదున్నా, ఏ ప్రశ్న అయినా, ఏ విమర్శ అయినా, ఏ రాజకీయ విధానమైనా పీస్ అండ్ హార్మనీకి, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి. రైట్, మాట్లాడే హక్కు కలిగి ఉన్నారు. కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతినంత వరకే అనేది కండిషన్ ఉంది. ఓకే, నాకు మాట్లాడొచ్చు కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అంటే లేదు, ఆ హక్కు కలిగి లేవు. రైట్, అందరూ ఆలోచించట్లేదు కదా, అందరూ కూడా ఆలోచించాలి, ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎవరో మాట్లాడుతున్నారు, మీరు అన్నట్టుగా రచ్చ చర్చ ఎక్కువైపోతుంది, అదొక గందరగోళం అయిపోతుంది. ఇప్పుడు కొంతమందికి ఇది ఎంటర్టైన్మెంట్ గా కూడా అయిపోయింది. వాళ్ళు అట్నే మాట్లాడుకుంటారు, ఏదో చూద్దాం అని వదిలేసి 90% పర్సన్స్ అంటే ప్రజలు ఈ కాంట్రడిక్షన్స్ మనం ఎందుకు పోవాలి, మనకి ఏం అవసరం. రైట్, ఇప్పుడు 2 రాష్ట్రాలు కలిసి దాదాపు ఇప్పుడు నాకు తెలిసి ఒక 10-12 కోట్ల మంది ఉన్నాం. ఎంతమంది దీన్ని పట్టించుకుంటారు చెప్పండి. పట్టించుకోయేటోళ్ళ శాతం 2-3%. అదే మీకు మీడియాలో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది. కాబట్టి మన వాళ్ళు ఏడికి పోయినా మీడియాని తిప్పేస్తుంటారు కాబట్టి చూస్తూ ఉంటారు. చూసి దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారు. రైట్, కానీ అది రాజకీయాలకు ఉపయోగపడి సంఘం మధ్యన వైరుధ్యాలు వస్తే, అది వైషమ్యాల వరకు పోతే ఎవరు బాధ్యత వహించాలి? రైట్, వ్యక్తుల యొక్క సమస్య వ్యవస్థకు రావకూడదు కదా. అవును, ఇది బాధ్యతాయుతమైన పౌరులుగా ఎవరైనా వాటి మనం అంగీకరించాలి. వ్యక్తుల యొక్క సమస్య వ్యవస్థ వరకు రాకూడదు అంటే వ్యక్తులు కూడా బాధ్యతగానే మాట్లాడాలి, బాధ్యతగా వ్యవహరించాలి. యు ఆర్ ది వన్ ఆఫ్ ది పర్సన్ ఇన్ ద సొసైటీ. రైట్, ఇప్పుడు ఇంత మంచి నీళ్ళల్లో ఒక్క విషపు చుక్క వేసిన ఎవరు వేసినా అది అందరం తాగేదానికి వస్తుంది కదా. అవును, ఇప్పుడు ఈ రోజు నీకు బలం ఉంది కాబట్టి నువ్వు కొట్టొచ్చు, రేపు నాకు బలం ఉంది కాబట్టి నేను కొట్టొచ్చు. అవును, ఈ కొట్టుకునే కల్చర్ ఎక్కడ ప్రజాస్వామ్యంలో. రైట్, తర్వాత నీలాగా ప్రజలందరూ ఉండరు కదా. క్రిస్టియన్ మతం ఆచరించేటోళ్ళు కోట్లలో ఉంటారు, వాళ్ళు వాళ్ళ దాన్ని చూసుకుంటారు. అంటే ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? ప్రశ్నను ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగానే సంధించాలి, కానీ ప్రభుత్వాలు కూడా సంయమనంతో ఉండాలి. అణిచివేత నుంచే రివల్యూషన్ వస్తుంది. అణిచివేత ధోరణి మానండి.
రిఫార్మిస్టిక్ అప్రోచ్ని రండి. ఓకే. బీజేపీని సాటిస్ఫై చేయడానికి పనిచేయకండి. బీజేపీ మిత్రులకు కూడా నేను చెప్పేది ఒకటే, మతంతోని కాదు రాజకీయం, మానవత్వంతో చేస్తూ మతాలను రక్షించుకుందాం. మతాలన్నిటి సారం ఒకటే. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఒక తీరుగా, అనుకూలంగా మాట్లాడితే ఒక తీరుగా వ్యక్తులను చూడకండి. విమర్శ ఎప్పుడు కూడా, ఇప్పుడు మోదీ గారిని కొన్ని సందర్భాల్లో తప్పకుండా మేము సమర్థిస్తాం కొన్ని అంచనాల్లో, అవును, కొన్నిటి విషయంలో తీవ్రంగా విమర్శిస్తాం, అది మా పార్టీ విధానం. కానీ అట్లని చెప్పి ప్రతిది మోదీ చేసిన ప్రతి పనిని మేము విమర్శించుకుంటా ఉండాల్సిన అవసరం మాకు లేదు. అట్లనే ప్రతిపక్షం అన్నప్పుడు విమర్శించినప్పుడు దాంట్లో స్టాండిటీని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అది ఎవరైనా సరే, ఓకే, వ్యక్తులకు ఆపాదించడం అనేది కాదు. అది ప్రకాష్ గారు గారైనా, రావణ్ గారైనా, ఇంకెవరైనా సరే, మనం చేస్తున్న చర్య సమాజం పట్ల ఎట్లా రిపీట్గా ఉందనేది ఆలోచించకపోతే ఈ అంతరాలు పెరిగితే వచ్చే సమస్య పూడ్చలేనిది అవుతుంది. రైట్. ఎప్పటికీ మానసికంగా సంఘర్షణ అట్లా విడిపోతూ ఉంటుంది. ఎప్పుడో కాశ్మీరీ పండిట్ల మధ్యన జరిగిన వైరం ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నది. ఇప్పటికి జమ్మూ కాశ్మీర్కి అదొక పెద్ద సమస్యగా మారిపోయిన పరిస్థితి. రైట్. కాబట్టి అలాంటి ఇప్పుడు పంజాబ్ కూడా ఏది అకాలీ మూమెంట్ ఎట్లా అయింది, అవును, ఇట్లా మన తెలుగు రాష్ట్రాల్లో ఇంతకు ముందెన్నడూ లేని ప్రాక్టీస్ సంప్రదాయం ఇప్పుడు రావద్దని, రాకూడదని ఇరు వర్గాలను మనం కోరుకోవాలి. రైట్. థ్యాంక్ యూ దయాకర్ గారు. థ్యాంక్ యూ. ఇది ప్రభుత్వ విప్, కాంగ్రెస్ నేత, ఉద్యమకారుడు అద్దంకి దయాకర్ గారితో స్పాట్లైట్ విత్ సతీష్.